దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం ఏది ఇచ్చినా కూడా దాన్ని ఫలించి విస్తరింపజేస్తాడు. దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము. అంటే మనం ఎందుకని స్వతంత్రించుకోలేకపోతున్నాం అంటే దాన్ని అడుగు పెట్టలేకపోతున్నాం అన్నమాట. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే రోమా 4:15 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే మన దేవుని యొక్క స్వభావం అక్కడ స్పష్టంగా రాయబడింది. ఏంటంట, లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలిచేవాడు. వండర్ఫుల్ అనమాట అది. ఆ సత్యం తెలిసిన వారు ఎప్పుడు కూడా మీకు ఏది లేదో దాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతూ నేర్చుకుంటారు. అయిపోయింది, సింపుల్ లైఫ్. ఇప్పుడు మీరు అనారోగ్యంతో వచ్చారు, మీరు ఏమని మాట్లాడాలి? నేను ఆరోగ్యవంతురాలని, ఆరోగ్యవంతుణ్ణి. ఇంకా మరి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తలకాయ అక్కడ పెట్టి ప్రార్థన చేయండి నాకు ఆరోగ్యం కావాలి, మరి ఇంకెందుకంట? సత్యం తెలిసింది కదా, స్వతంత్రాలు అవుతారు కదా. ఈ చిన్న విషయం చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో, ఎన్ని ఆన్లైన్లు పెడుతున్నానో, ఎన్ని ఊర్లు ప్రయాణం చేస్తున్నానో, అన్నీ అయిపోయాక మళ్ళీ మామూలుగా వచ్చి మాకు ఈ సమస్య ఉందంటారు. నేనేమంటానంటే ఉన్నది చెప్పొద్దు, లేనిది ఉన్నట్టు చెప్పండి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజల్ని వేగుల వారుగా మోషే గారు కొంతమందిని పంపితే వాళ్ళు తిరిగి వచ్చంట 10 మంది 12 మందిలో ఏం చెప్పారంట, అక్కడ మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, అక్కడ ఆ జనభావాలు గొప్పవారని చెప్పారంట. దేవుడు దాన్ని ఏమన్నాడంటే చెడ్డ సమాచారం. బైబిల్లో ఉంది. ఏంటంట, వాళ్ళు ఏం చెప్పారు? ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఈ లోకంలో సామెత ఉండదు, ఉన్న మాట ఆడితే ఊరికి దూరంగా పెడతారంట. దేవుడు కూడా దూరంగా పెడతాడు, ఊరే కాదు. మరి ఏం చేయాలి మనం? లేనిది ఉన్నట్టు పలకాలి. హల్లెలూయా. 10 మంది రిపోర్ట్ కొట్టేయాడంట దేవుడు. 2 రిపోర్ట్ తీసుకున్నాడంట. ఏంటంట, అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు అనవసరం, కానీ ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటున్నాము. ఆమేన్. అది ఫైనల్. కాబట్టి మెజారిటీ పీపుల్ యొక్క డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళిపోకండి, దేవుడి డెసిషన్ తీసుకోండి. మమ్మల్ని అందరూ అన్నారు, ఇద్దరా మీరు ఇద్దరు నడుపుతారా? ఆల్ నైట్ ప్రేయర్ అంతా మీరు ఇద్దరు నడుపుతారా? ప్రీచర్ ఎవరు అది చాలా అన్నారు, మీ వల్ల కాదన్నారు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షాన లేకుండా ఎన్ని వేల మంది ఉంటే ఉపయోగం ఏంటి కదా. చూడు, నా భార్య వచ్చినట్టు ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, మాట రావట్లేదు, అంతా గందరగోళం, గతం. అందుకని నా టైటిల్స్ ఎలా ఉండో తెలుసా? గతం గందరగోళం, భవిష్యత్తు బంగారం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నిలబడిన తర్వాత దేవుడు తన శక్తి చేత నింపించాడు. 2.5 గంటలు నాన్ స్టాప్లో వర్షిప్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మాది ఫెయిత్ వాక్ అనమాట. అంతా కూడా ఏముండదు, మేము అడుగు పెడతాం, సర్వ సమృద్ధి అక్కడికి వస్తుంది. ఆమేన్. ఈ ప్లేస్లోకి అందరికంటే ఫస్ట్ మేము వచ్చాం. నేను ఎప్పుడు చెప్తాను అనమాట, నాది ఎటువంటి మనస్తత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువు లాంటి మనస్తత్వం అనమాట. విశ్వాసులు వచ్చాక అంతరడే ఏకమై కట్టుకుని చేయడం కాదు నా ఉద్దేశం. నేనే రావాలి, నేనే ముందు రావాలి. అవసరమైతే మ్యాట్లు వేసుకోవాలి, తుడుచుకోవాలి, మీకు ఏమైనా కుర్చీలో డస్ట్ ఉంటే తుడుచుకోవాలి. ఇట్లా మేము ముందు వచ్చి పరిచయం చేస్తాం. యేసు ప్రభువు అంట సమరయ స్త్రీ ఆ యొక్క ప్లేస్లోకి వస్తుందని చెప్పి ఏం చేస్తారు, ఆయన ముందెళ్ళి వెయిట్ చేస్తారంట. ఎవరి కోసం? అబ్బా, అసలు ఎక్కడైనా కనిపిస్తుంది మనకు అలాంటి? బైబిల్ గురించే చెప్తాం కానీ బైబిల్లో పాటించాం మనం. ఆ విషయం చదివాక నాకు అర్రే, యేసు ప్రభువు శిష్యులు విశ్వాస కోసం ఒక్క అంపై కానీ 1,00,000 మంది రావట్లేదు, 1000 మంది రావట్లేదు. ఇప్పుడు ఏదన్నా మనకి ఎవరన్నా పలానా చోటకి మీకు మెసేజ్ చెప్పటకు రమ్మంటే ఫస్ట్ అడిగే మాట ఏంటి? ఎంతమంది వస్తారు, ఎంత క్రౌడ్ ఉంటుంది? హల్లెలూయా. బైబిల్ ఏముంది? మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు. నేనే 1000 మందిని, నేను వెళ్తే 1000 మందితో సమానం అన్నట్టు నువ్వు వెళ్ళాలి. కానీ అక్కడ ఎంతమందికి వస్తారు, ఎవరు వస్తారు, దాన్ని బట్టి వెళ్తే నీకు విలువేంటి? నువ్వు వెళ్తే అక్కడ విలువ రావాలి, వచ్చిన వాళ్ళు బట్టి విలువ రావటం కాదు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్క ఆమె కోసం అంట మిట్ట మధ్యాహ్నం తినే టైంలో, త్రాగే టైంలో ఏమీ లేకుండా వెళ్ళి అక్కడ ఎండలో కూర్చున్నాడంట. మరి దాంతో పోల్చుకుంటే మనం చేసే పరిచర్య ఎంత, మనం చేసే త్యాగం ఎంత, ఎంత దూరమో, ఎక్కడో అడ్రస్సు. నిజంగా ఎంతమంది ఎంత ఎత్తుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడి చాలా మరి అద్భుతంగా నింపబడింది చర్చ్ అంతా కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ చర్చ్ని మనకిచ్చినటువంటి సేవకులు అందరికంటే లాస్ట్ని కూర్చుని ఉన్నారు. వచ్చినట్టు మమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా రిసీవ్ చేసుకుని
ఆయన చెప్పిన మాట నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటంటే ప్రతిరోజు మీ మార్నింగ్ లైవ్ కూడా నేను చూస్తుంటుంటాను, మీరు చెప్పేవన్నీ నాకు ఫోన్లు వస్తుంటే నేను చూస్తుంటానంటే ఎంత గొప్ప సేవకులు, ఇంత చర్చ్ ఉండి ఇంత పరిచర్య చేస్తుంటే మేము చిన్నోళ్ళు, అది మేము చెప్పేదాన్ని ఆయన చూడటం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పైగా కొంతమంది ఏం చేస్తారు, ఎంత చూసినా కూడా అసలు వీళ్ళు ఎవరన్నట్టు ఉంటుంటారు. కానీ అంత నిజాయితీగా, అంత మాకు ఎంకరేజ్గా చెప్పడం అనేటువంటిది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మాకంటే చాలా రెట్లు గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ అయినా కానీ దేవుడు ఈరోజు మమ్మల్ని పిలిచి బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా యొక్క వాక్య సందేశం ఏంటంటే, దేవుని యొద్దకు వస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం ఈరోజు వాక్య ధ్యానంలో. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం అందరికీ తెలిసినటువంటి మాటే చదువుకుని మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో విత్తబడుచున్న ఈ యొక్క వైజాగ్ ప్రజల నిమిత్తం ఈ యొక్క వాక్యపు విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించి సమృద్ధి అయినటువంటి జీవితం జీవించడానికి, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలగటానికి ఈ యొక్క వాక్యము అద్భుతంగా విడుదల చేయమని, మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు రోజుకు 10 అధ్యాయాలు చదవరా, 100 అధ్యాయాలు చదవరా, నేను ఎప్పుడు ఎవరిని అడగను. ఒక్క వచనం అయినా చాలు, ఒక్క మాట అయినా చాలు. ఎందుకంటే 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. ఆమేన్. ఒక మాట చాలండి, నీ జీవితాన్ని మార్చేస్తుంది. మహాత్మా గాంధీ గారికి బైబిల్లో ఒక మాట నచ్చిందంట. ఏంటంట? శాంతి. నువ్వేం చేసినా కూడా శాంతియుతంగా పోరాటం చేయి. హల్లెలూయా. అంతే, భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేసాడు ఆయన. ఇక్కడ దేవుడు చెప్పిన మాట చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న ఏంటండి, దేవుని యొక్క పిలుపు కూడా యూనివర్సల్గా ఉంటుంది, లోకల్గా ఉండదు, గ్లోబల్గా ఉంటుంది. వింటున్నారా? యూనివర్సల్గా సమస్త జనులారా. చూడండి, ఇప్పుడు ఏదన్నా పార్టీ నెగ్గిందనుకోండి, వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేకి మంచి పదవి ఇస్తారు, వాళ్ళ పార్టీలో ఉన్నవారినే పైకి తీసుకొస్తారు, వాళ్ళ పార్టీ అంతే కదా. మీ ఇంట్లో మీ పిల్ల పెళ్ళి అవుతుంది అనుకోండి, ఫస్ట్ ఎవరిని పిలుచుకుంటారు? మీ బంధువుల్ని, మీకు తెలిసిన వారిని. కానీ అందరూ వచ్చేసి నేను ఎవరైనా పిలుస్తారా? కానీ యేసయ్య పిలుస్తూ ఉన్నాడు, సమస్త జనులారా. వండరు కదా ఇది, సమస్త జనులారా. బైబిల్లో కొన్ని వచనాలు నేను చదివినప్పుడు నన్ను చాలా దేవునికి దగ్గర చేసినాయి. ఏంటి ఆ వచనాలంటే, యేసుక్రీస్తు ఏంటండి, అందరికీ ప్రభు, యెహోవా అందరికీ ఉపకారి. ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ మాటలు. ఎవరైనా చెప్తారా? ఉప్పు అందరికి ఉపకారా? నాకు బీపీ ఉందండి కాబట్టి ఏం చేయాలి? ఉప్పు తినకూడదు అన్నారు. షుగర్ అందరికి ఉపకారా? నాకు డయాబెటీస్ ఉందండి కాబట్టి నేను షుగర్లెస్ టీ తాగాలి. చూసారా? ఉప్పు అందరికి ఉపకారం కాదు, షుగర్ అందరికి ఉపకారం కాదు, కానీ యెహోవా అందరికీ ఉపకారే. హల్లెలూయా. అందుకని మన దేవుడు అన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా అందరూ వచ్చేసేయండి. ఎంతమందికి తల్లి పిల్ల మనవడు తాత ముత్తాత అందరూ వచ్చేసేయండి. ఏ సమస్య ఉన్నా ఏ భారం ఉన్నా అన్నట్లు నేను విడుదల చేస్తాను. అందుకని ఈ రోజున కొంతమంది వివాహ సమస్యతో వచ్చారు, కొంతమంది అప్పుల సమస్యతో వచ్చారు, కొంతమంది అనారోగ్యంతో వచ్చారు, చాలా రకాల సమస్యలతో వచ్చారు. అన్ని సమస్యలకి నేను చదువుకునే రోజుల్లో మాకు రాజు గారు అని ఒక మాస్టర్ ఉండేవాడు మాట. సో మేము మా విలేజ్లో స్కూల్ కాబట్టి చాలా క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళేటువంటి వారు స్కూల్కి. ఆ మాస్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు బాగా చదువుకుని బాగుపడాలరా అని. కానీ ఎవరు సరిగ్గా చదివారు కాదు. అప్పుడు ఆయన ఏమండేవాడంటే, సర్వరోగ నివారణి అనేవాడు. ఏంటది?
ఎండ్రిని చొక్కాని వాడు అనమాట. అంటే పురుగుల మందు. మీ తల్లిదండ్రులు అంత కష్టపడి కూలి పని చేసి మిమ్మల్ని స్కూల్కి పంపుతుంటే ఎందుకురా మీరు చదవరని చెప్పి ఇది ఒక్క మెడిసిన్ వాడండి, మీ మొత్తం సమస్యలన్నింటికీ పరిష్కారం అంటే పైకి పోతారని అర్థం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క వాక్యం నీ ప్రతి సమస్యకు పరిష్కారం. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యతో వచ్చినా సరే ఈరోజు దేవుని యొద్దకు వచ్చావు, వచ్చిన వారిని వచ్చినట్టు పంపుతాడా? సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? పాపముతో వచ్చింది, వ్యభిచార స్త్రీగా వచ్చింది, 5 భర్తలు కలిగి వచ్చింది, ఆందోళన జీవితం, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి, అందుకే ఎవరు ఉండరు కాబట్టి మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఇటువంటి పరిస్థితులు వచ్చినటువంటి ఆవిడ్ని దేవుడు ఏం చేశాడు చెప్పాలి. ఇప్పుడు హాస్పిటల్కి నువ్వు రోగంతో వెళ్తావు, తిరిగి ఎలాగొస్తావు? మళ్ళీ రోగంతో వస్తే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావా? వెళ్ళవు కదా. ఐరన్ బాక్స్ కిందకి మనం బట్టను పంపించాం, ఇస్త్రీ పెట్టి చేస్తున్నాం, ఐరన్ చేస్తున్నాం మన బట్టని. ఐరన్ చేసినప్పుడు చేయనప్పటికి తేడా లేకుండా అలాగే ఉన్నది అనుకోండి బట్ట, మళ్ళీ దాన్ని ఆ బాక్స్ని ఐరన్ బాక్స్ వాడతాం మనం. ఐరన్ చేయకముందు నీ బట్ట నలిగిపోయింది, ముడతలు పడిపోయింది. ఎప్పుడైతే దాన్ని ఐరన్ చేసావో స్మూత్గా, అందంగా, ఆకర్షణీయంగా మార్చబడింది కదా. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చామంటే ఖచ్చితంగా మార్పు సంభవించాలి. అది ఆదివారం అయినా, ఆల్ నైట్ అయినా, హాఫ్ నైట్ అయినా, 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా ఖచ్చితంగా దేవుని సంధిలో గడిపావంటే దేవుని సంధికి ముందు వెనకాల గత ఆల్ నైట్కి చేంజ్ కనిపించాలి. హల్లెలూయా. ఆల్ నైట్ వచ్చినప్పటికీ వెళ్ళినప్పటికీ చేంజ్ కనిపించాలి. హల్లెలూయా. వింటున్నారా? ఈ చేంజ్ కనిపించకపోయినట్లయితే ఖచ్చితంగా మనం పరిశీలన చేసుకుని దేవునికి దగ్గర అవ్వాలి. ఈరోజు నేను చాలా అద్భుతమైన విషయాలు నేను చెప్పాలని మీ వద్దకు ఆశతో నేను వచ్చాను. యోహాను సువార్త 6:37లో యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రం కూడా త్రోసివేయను. హల్లెలూయా. రండి ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇంత ఫ్రీ ఆఫర్ ఇస్తే మరి ఎందుకు ఉపయోగించుకోవట్లేదు చాలామంది? బ్రదర్, నా రోగం కోసం, నా అప్పు కోసం దేవుడు ఏమంటున్నాడు? నీ చింత యావత్తు నా మీద వేసేసేయి, నీ భారం నా మీద వేసేసేయి. అప్పుడు నేను నిన్నేం చేస్తాను? వాడుకుంటాను, నిన్ను ఫ్రీ చేస్తాను. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ సమస్యలతో వచ్చారో, ఏ బంధకాలతో వచ్చారో, ఏ ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారో ఏం చేయాలంట? మీ చింత అంతా కూడా దేవుని మీద వేసేసేయాలి. నా చిన్నతనంలో ఒక పాట బాగా పాడేవారు. ఏంటంటే, నా బ్రతుకు ఇంతేనా నీ చింతపడుచుంటీనమ్మా. చింతపడుతుంటే అంతలోనే యేసు ప్రభువు మా ఊరు వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. హల్లెలూయా. యేసు ప్రభు మీ ఇంటికి వస్తే ఉపయోగం ఏంటి అసలేని చెప్పండి? ఉపయోగం ఏంటి? ఒక ఊరిలో మహారాజు గారు ఒక ఆఫర్ ఇచ్చాడంట. ఏంటంటే, తన రాజ్యాన్ని చాలా పరిపాలించాడు చాలా కాలం. సో తన పుట్టినరోజు పండగ రాజుగారు కాబట్టి ఏంటి ఆఫర్ ఇచ్చాడంటే, రాజ్యంలో ఉన్న ప్రజలందరిని పిలిచి, మీ జీవితంలో ఏదైనా కోరిక, నెరవేరలేనటువంటి కోరిక, మీకు ఒక ఆశ ఉంది నెరవేరలేదు, కాబట్టి అది ఏదైనా సరే నేను నెరవేర్చానని చెప్పాడంట. మీలో చాలామందికి ఇప్పుడు ఐఫోన్ అండ్ ఏముంది 17 Pro అది కొనుక్కోవాలంటే మన జీవితంలో ఎప్పటికీ జరగదు, కాబట్టి ఈ కోరుకుందామని ఒకడు. నాకు ఎప్పటి నుంచో వివాహం జరగట్లేదు, మంచి అమ్మాయితో వివాహం, ఇలాగా వచ్చిన వారు అందరు రకరకాల కోరికలు కోరుకున్నారంట. అందరి కోరికలు తీర్చేసాడంట రాజుగారు. చివరికి ఒక ముసలాయన మిగిలిపోయాడంట. ఆ ముసలాయన పిలిచి, రాజుగారు నీదేం కోరిక నాయన అని అడిగితే, ఆ ముసలాయన కూడా ఏదో ఓ పూట భోజనం లేకపోతే అడగడగల కదా. ఆయన ఏమన్నాడంట, బాబు నాకేం ఆశ లేదు, నువ్వే నా ఇంటికి వచ్చి భోజనం చేయాలన్నాడంట. చూసిన వాళ్ళు అందరూ అవుతున్నారండి, ఎంత పిచ్చాడు వీడు, ఈడికే ఇల్లు లేదు, గుడిసెలో ఉంటాడో, ఈడింటికి రాజుగారు వస్తారా? పైగా రాజుగారు ఏదో కోరుకోకుండా రాజుగారికి ఈడి భోజనం పెడతాడంటే అని పక్కన నవ్వుకున్నారంట అందరూ.
విచిత్రం ఏంటంటే రాజుగారు మాట అంటే మాటే, రాజు మాటే శాసనం. కాబట్టి ఆయన మాట మాట్లాడంటే శాసనం చేయబడినట్లే. దానికి ఆయన కట్టుబడి ఏం చేస్తారంట, సరే తాతగారు మీ కోరిక ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను అని చెప్పి మీ ఇంటికి భోజనానికి వస్తాను అన్నాడంట. అయితే చాలా వృద్ధుడు, చూడండి మన సిటీ అవుట్ కట్స్కి వెళ్ళి కొద్ది రేట్లు తగ్గుతాయి కదా, ఎక్కడో ఊరి చివరి జీవిస్తున్నాడంట ఈ యొక్క వృద్ధుడు. అక్కడ చూస్తే కరెంట్ లేదంట, ఒక వీధి రోడ్ లేదంట, ఏదీ లేదంట. మరి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అక్కడికి? రాజుగారు వెళ్ళాలి. రాజుగారు ఏం చేస్తాడు? నడుచుకుంటూ వెళ్తాడా? కరెంట్ లేని ప్రదేశానికి వెళ్తాడా? రోడ్డు లేకుండా వెళ్తాడా? కాబట్టి రాజుగారు ఆ ప్రదేశానికి వస్తున్నారని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా బాగు చేశారంట. హల్లెలూయా. ఆ ప్రదేశానికి చక్కటి రోడ్లు వేశారంట. హల్లెలూయా. ఆ ప్రదేశానికి చక్కటి వీధులు ఎట్లు వేశారంట. ఈ ముసలి వ్యక్తికి ఉన్నటువంటి గుడిసెని తీసి పెద్ద బంగ్లా కట్టారంట. మరి రాజుగారు మామూలు భోజనం చేస్తాడా? ఎంత వెరైటీ భోజనం చేస్తాడు? అటువంటి భోజనం కావాలంటే ఆ బంగ్లాలో అనేక మంది పనులను పెట్టి రాజుగారు ఎటువంటి ఆహారం కావాలంటే సమృద్ధిని చేకూర్చి అప్పుడు రాజుగారు వెళ్ళి ఏం చేశాడంట, ఆ వృద్ధిని ఆ బంగ్లాలో పెట్టి ఆ బంగ్లాలో ఆ వృద్ధుడితో కలిసి అదే టేబుల్ మీద భోజనం చేసి ఈ ఇల్లు సమస్తము నీదే అని చెప్పి భోజనం చేసి వచ్చేసాడంట. హల్లెలూయా. అజ్జి బాబోయ్, అల్పక్షరం అనంత అర్థం అంటారు. మనకు అర్థం అది కొన్ని అమ్మ ముసలోని తక్కువ అంచనా ఇస్తాం మనం. ఒక్క చిన్న భోంచేటికి రమ్మన్న మాటలు ఇంత అర్థం ఉన్నదా అని చెప్పి ఆ ఊరంతా కూడా ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా. అలాగే నువ్వు యేసయ్యను నీ ఇంటికి నువ్వు రమ్మని ఆహ్వానించినట్లయితే, యేసయ్యను నీ జీవితంలో నువ్వు ఆహ్వానించినట్లయితే ఎవరితో పెళ్ళి అవ్వాలో వాళ్ళతో ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎటువంటి ఉద్యోగం రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ప్రమోషన్ రావాలో ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా దానికోసం నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న మరి నీకు చాలా అవసరాలు ఉంటాయి కదా, మరి వాటి కోసం నువ్వు ప్రార్థన చేస్తావా అన్నది. నేను అన్నాను, అస్సలు నా అవసరాల కోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థనే చేయను. ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు జాగ్రత్తగా ఏంటది అన్నీ అన్నాడా కొన్ని అన్నాడా? సమస్త జనులారన్నా కొందరు అన్నాడా? సమస్త జనులారా అంటే ఈ రోజున యొక్క ఆలయంలో ఉన్న ప్రతి వారి అవసరతలు దేవుడు తీరుస్తున్నాడా లేదా? కొంతమందికి తీరుస్తున్నాడా? అందరికీనే. దేవుడు ఎటువంటి వాడంటే సర్వ సమృద్ధి కలిగిన వాడు. సమృద్ధి వేరు, సర్వసమృద్ధి వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 10,000, మీ ఖర్చు 10,000 అంటే మీ పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు? రొటీన్ లైఫ్ అంటే లాసు లేదు, లాభం లేదు కదా. మీ యొక్క జీతం 10,000, మీ ఖర్చు 20,000, మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు? లూట్లో ఉంటుంది. మీ ఖర్చు 10,000, మీ జీతం ₹1,00,000. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? సమృద్ధి కాదు, సర్వ సమృద్ధిలో ఉంటారు. దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందంటే సర్వ సమృద్ధి కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే సర్వనాశనం నుంచి దేవుడు సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. పేతురు జీవితం చూడండి, రాత్రి అంతా కష్టపడ్డా ఒక చేప కూడా లేదు. ఎప్పుడైతే దేవుని ఆహ్వానించాడో, ఇది నా పాయింట్, ఎవరిని ఆహ్వానించాడు? ఎక్స్పర్ట్స్ని ఎవరిని పిలలేదు. రాత్రి అంతా కష్టపడి చేపలు పడలేదు, ఇంకొకరు వెంటేసుకుని వెళ్ళలేదు, దేవుడిని వెంటేసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడిని వెంటేసుకుని వెళ్తే ఏం జరిగింది? నెట్ బ్రేకింగ్, బోట్ సింకింగ్. ఏమవుతుందండి? నెట్ బ్రేక్ అయింది, బోట్ సింక్ అయింది. అంటే ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలకి తట్టుకోలేకపోయాడు. అంటే ఎవరు? పేతురు గారు. నువ్వు దీవించబడటం డజంట్ మ్యాటర్, నీ ఉద్యోగం సంపాదించుకోవడం అసలు మ్యాటరే కాదు. మరేం చేయాలంటే దేవుని ఉద్దేశం నువ్వు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దీవెన అంటేనే. పేతురు బోటు నింపడం దేవుని ఉద్దేశం కాదు. మరేం చేస్తున్నాడు తెలిసి పేతురు? అన్నలారా తమ్ముళ్ళారా అని చుట్టుపక్కల ఉన్న బోట్లు అందరిని పిలిచి వారి బోటులు కూడా నింపాడంట. హల్లెలూయా. దేవుడిచ్చే దీవెన నీకు అలాగే ఉంటుంది. ఈరోజు ఎక్కడెక్కడో స్వస్థత కూడా జరిగింది, మహాసభ జరిగింది, వెళ్తావు, అక్కడ నీ పేరు పెట్టి పిలుస్తారు, నీకు ఆరోగ్యం స్వస్థత విడుదల అయిపోయింది. మళ్ళీ మీటింగ్ పెడతారు, మళ్ళీ వెళ్తావు. ఎందుకని? స్వస్థత కోసం. మరి ఏమైందా స్వస్థత? దేవుడు నిన్ను ఒక్కసారి బాగు చేశాడంటే, దేవుడు నిన్ను ఒక్కసారి తాకాడంటే మళ్ళా ఆ సమస్యకి నీ దగ్గర అవకాశం ఉండకూడదు.
హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక్కసారి హెచ్చించాడంటే మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం. అంతేగాని ఒకసారి దేవుడు నిన్ను హెచ్చించాక మళ్ళీ దేవుడు నీకు స్వస్థత ఇచ్చాక మళ్ళీ అనారోగ్యం పోలాటం ఇట్లా ఉండదు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా నేను లోకం ఇచ్చినట్టుగా కాదు, కానీ శాశ్వత జీవం ఇస్తా ఉన్నాను అన్నాడు దేవుడు. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు. కాబట్టి నేను వాక్యంలోకి వెళ్తున్నాను. 1 కొరింథీ 1:8 మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 28వ వచనం మనం చదివినట్లయితే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీలో చాలామంది పలికే మాట ఏంటి తెలుసా? బ్రదర్ నేను బలహీనుడను, బ్రదర్ నేను బలహీనురాలను, నా వల్ల ఏమీ కాదు, నాకేమీ లేదు అంటూ ఉన్నాడు. దేవుడు బలహీనులను పిలుస్తూ ఉన్నాడు. నేను ఇందాక ధ్యానించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవుడంట గాడిదని వాడుకున్నాడంట, దేవుడంట కాకిని వాడుకున్నాడంట, దేవుడంట చేపను వాడుకున్నాడంట, దేవుడంట కోడిని వాడుకున్నాడంట. ఇవి ఏమైనా గొప్పవయా? గొప్పది కాదు. ఇప్పుడు చూడండి, సర్జన్ జైన్లు గారు ఒక పెన్ను పట్టుకున్నాడు అనుకోండి, అది 2 రూపాయల పెన్ అయినా ఎప్పుడైతే ఆయన చేతిలోకి వెళ్ళిందో చాలా విలువ అయిపోతుంది. దేవుడు బలహీనుల్ని పిలిచి బలవంతులుగా చేసి పంపిస్తాడు. సైతాన్ గడు ఏం చేస్తాడు? సైతాన్ గడు ఎవరిని వాడుకున్నాడు? ఏమా అదే దేన్ని వాడుకున్నాడు సైతాన్ గడు? మొట్టమొదటిగా సైతాన్ గడు పామును వాడుకున్నాడు. పాము ఎటువంటిదంట? భూజంతువులన్నింటికల్లా యుక్తి గలది, అంటే తెలివైనటువంటిది. ఇప్పుడు చూడండి, బాగా చదివాడిని స్కూల్ ఫస్ట్ వచ్చిన తీసుకెళ్ళి వాడిని ఇంకా చేసామనుకోండి, అటు గొప్పడు అవుతాడు ఈజీగాను. గొప్పవాడిని చేయడంలో గొప్పతనం ఏమైనా ఉన్నదా? చెప్పాలి. గొప్పవాడిని చేయడంలో గొప్పతనం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. వీడు ఎందుకో పనికిరాడు, వీడు వేస్ట్, వీడు జీరో అన్నటువంటి వాడిని తీసుకెళ్ళి హీరో చేస్తే ఎలా ఉంటుంది? మన దేవుడు అటువంటి వాడు అనమాట. పనికిరాని దాన్ని, బలహీనమైన దాన్ని, ఉపయోగపడని దాన్ని తీసుకొని అనేక మందికి ఉపయోగకరంగా మన దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఏమి కార్యక్రమాలు జరుగుతాయి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. సైతాన్ గడు ఏం చేస్తాడంటే తెలివైన వారిని వాడుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే తెలివి తక్కువ వారిని, బలహీనుల్ని డైరెక్ట్గా వాడేసుకుంటాడా? నో. తెలివి తక్కువ వారిని పిలిచి తెలివిచ్చి దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇంటర్వ్యూ పెడతారు, సెలెక్ట్ అయ్యాక వెంటనే జాబ్ ఇవ్వరు, ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళకి ఏది కావాలో అది నేర్పించి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని వాళ్ళు వాడుకుంటారు. యేసయ్య కూడా నేను తెలివి తక్కువ వాడిగా పిలిచుండొచ్చు, తెలివి లేని వాడిగా పిలిచుండొచ్చు, జ్ఞానం లేని వాడిగా పిలిచుండొచ్చు, కానీ అలా వాడుకోవడం. ఏం చేస్తాడు? సకల జ్ఞానములు ఆయన యందు గుప్తములు ఉన్నాయి కాబట్టి ఆయన నిన్ను తన జ్ఞానం చేత నింపి వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. సో ఈరోజు నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఒక వర్తమానం చెప్తాను, ఉదయకాల సమయంలో ఒక వర్తమానం చెప్తాను. 2 చాలా ప్రాముఖ్యమైనవి, మీ జీవితాంతం కూడా ఉపయోగపడే విషయాలు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా రావాడంట? ఆయన ఉన్నాడనియు, కార్యం చేయవాడనియు, ఫలంనిచ్చేవాడని చెప్పి నమ్మి రావాలంట. ఈరోజు నేను వచ్చాను దేవుని సన్నిధికి. ఎందుకు వచ్చాం? ఖచ్చితంగా నా సమస్య నుంచి నేను విడుదల పొందుకుని వెళ్తున్నాను, నా బంధకాల నుంచి నేను విడుదల పొందుకుని వెళ్తున్నాను, నా సమస్యలు ఇక్కడ సమాధి చేసి వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోవటం కాదు, సమస్యలు మర్చిపోయి వెళ్ళిపోవాలి. ఆమేన్. చెప్పులు మర్చిపోయి వెళ్ళిపోయి బాధపడతారు, కానీ సమస్యలు మర్చిపోయి వెళ్ళిపోయి సంతోషిస్తారు. ఏం చేస్తారు? సమస్యలు మర్చిపోండి. ఇక్కడ నుంచి సమస్య గురించి మాట్లాడొద్దు, సమస్య గురించి పలకొద్దు, సమస్య గురించి వివరించొద్దు. కేవలం ప్రభుని మహింపరచక మాత్రమే మనం ఉన్నాం. దేవుడు మనల్ని అందుకే చేశాడు. సరే, ఈరోజున మొట్టమొదటిగా మనం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, థ్యాంక్ యూ జీసస్. న్యాయాధిపతుల గ్రంథం యెహోవా దూత వచ్చి
యెహోషువకు కనపడి యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగయ్యుండినట్లు గానుగ చోటను గోధుమలను దుళ్ళగొట్టుచూ ఉండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మరి ఆన్లైన్లో కూడా కొన్ని వందల మంది, చాలామంది ఉన్నారు. నాకు తెలిసి తెల్లవారుసరి కొన్ని వేల మందికి ఈ యొక్క ప్రోగ్రాం రీచ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సత్యం తెలిస్తే మీరు పక్కలతో మాట్లాడే విధానం, మీ పిల్లలతో మాట్లాడే విధానం మొత్తం ఎంటైర్ మారిపోతుంది. ఈ సత్యం మీరు తెలుసుకుంటే. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధానికి ఈ యొక్క వ్యక్తి, తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఎవరికి కనపడకుండా చాటుకు వెళ్ళి తన పని తాను చేసుకోవాలని చెప్పి, వాళ్ళ యొక్క మరి వంశంలో చిన్నోడు, వాళ్ళ వంశం లెక్కలేనటువంటిది. సో ఎవరో పట్టించుకోరు కాబట్టి ఎవరికన్నా కనబడితే రిస్క్ అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయి చాటున తన పని తాను చేసుకుంటున్నాడంట. ఇతని దగ్గరికి దేవుని దూత వచ్చి, 11వ వచనం, న్యాయాధిపతులు 6:11, యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీలకు మరుగైనట్లు గానుగ చోటను గోధుమను దొల్లగొట్టుచూ ఉండగా. ఆమేన్. ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి ప్రియులు, ఇంకొక విషయం మీరు గమనించాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడు తెలుసా? ఎవరిని? సోమరపోతుల్ని దేవుడు వాడుకోడు. వింటున్నారా? సోమరపోతుల్ని దేవుడు వాడుకోడు. సోమరతనం కూడా పాపమే. మరి ఎవరిని వాడుకుంటాడు దేవుడు? శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేస్తాడు. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. బద్దగస్తులను వాడుకోడు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంట? పని చేస్తున్నాడు, ధాన్యం దుల్లగొడుతూ ఉన్నాడు. ఏలిస్తే చూడండి, నాగలు తిన్నాడు. ఎన్నో నాగలే? 12 నాగలే. అంటే 10-11 మంది చేత పని చేస్తూ తాను పని చేసేవాడు. యెహోషువ ఎవరు? చేతుల మీద నీళ్ళు వేస్తున్నాడు మోసే గారికి, పని చేసేవాడు. బైబిల్లో ఎవరు చూడండి పని చేసేవాళ్ళే ప్రభు వాడుకుంటాడు. కొడవలు చూడండి, కోసి కొడవలు ఏం చేస్తుంది? షార్ప్ అవుతుంది. వాడే కత్తి ఏమవుతుంది? షార్ప్ అవుతుంది. వాడిని నువ్వు తుప్పు పడుతుంది, పనికిరాదు. పని చేయని వాడు ఎవరికి కూడా పనికిరాడు. జాగ్రత్తగా గమనించాలి. గుణవతైన స్త్రీకుండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆమె చీకటితోనే లేచి తన పని వారికి బత్తెము సిద్ధపరుస్తుందంట. హల్లెలూయా. పనిచేసే స్త్రీయే పనికొచ్చే స్త్రీ అన్నమాట. ఎవరైనా సరే, ఆడలు మొక్కలైనా సరే పని చేయాలి. కథలని నీరు స్వచ్ఛతను కోల్పోతుందంట. మరి మనిషి పని ఏంటి? ఇక్కడ గిద్యోను చూసినట్లయితే పని చేసుకుంటూ ఉన్నాడు. చాటున మరుగున భయపడతా. ఏం చేస్తాం మనం చెప్పండి అలాంటప్పుడు? ఇప్పుడు ఎవరికి కనపడకుండా చాటున ఉన్నవాడిని ఏమని పిలుస్తారు మీరు? ఏమంటారు? గుడ్ బాయ్ అంటారా? మరేమంటారు? పిరికోడ అంటారు. అంతే కదా కదా. ఇప్పుడు కుక్కను చూసి భయపడి పారిపోతున్నారు. ఏంటి ఆడదానిలా భయపడుతుంటారు లేదా? మరి ఇక్కడ గిద్యోని పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు భయపడుతున్నాడు, చాటునున్నాడు, దాక్కున్నాడు. అటువంటి వ్యక్తిని ఎవరైనా ఏమని పిలుస్తారు? హల్లెలూయా. నీ దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. లోకం పిలిచినట్టుగా దేవుడు పిలవడు, లోకం చూసినట్టుగా దేవుడు చూడ్డు. దేవుడి యొక్క కన్ను దృష్టి వేరు, దేవుడి యొక్క ఆలోచన వేరు. నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి దేవుడు నిన్ను పిలవడు. హల్లెలూయా. మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. గిద్యోను దగ్గర ఏమీ లేదు, ధైర్యం లేదు, బలం లేదు, శక్తి లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అది వస్తుంది అంతే. ఆమేన్. అంతవరకు వెలుగు లేదు. కానీ దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. వచ్చిందా లేదు వెలుగు? పలికితే కలిగింది. కాబట్టి ఎందుకు కలుగుతుంది? మన మాటలో జీవమున్నదే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమున్నదంటే ఎవరిలోను? నా మాటలో. నా మాటలో. ఎవరు? జాషువా మాటలనా? మీ మీద మీరు చేపెట్టుకోండి. నా మాటలో జీవమున్నదే. నేను ఏది పలికితే
అది కలుగుతున్నది. నేను ఏది పలికితే అది కలుగుతున్నది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇప్పుడు మీ పిల్లల్ని పనికి మాలినోడా అంటారా? ఎందుకని రా అయ్యి బాబోయ్, ఆనలో నుండి ఎవరో నుండి చేతి మంది ఒక చేయకూడలేదు ఇక్కడ కదా. మీ పిల్లల్ని ఈ మాట అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే, మా అమ్మగారు నన్ను చిన్నప్పుడు ఎలా తిట్టి తెలుసా? వచ్చినవి లేనోడు అనేది. అయ్యి బాబు, ప్రపంచంలో ఎవరు తిట్టరు కదా ఇలాగా. వచ్చినవి లేనోడు ఏంట్రా అని నాకు చాలా అర్థం అవ్వలేదు ఈ బైబిల్ చదివి దాకాను. వచ్చినవి లేనోడు అంటే ఏంటి? నిజంగా బైబిల్కి వచ్చిన ఉండి కదా ఫస్ట్లోను. ఇప్పుడు రోమా 4:17 అంటే అక్కని చదివారు. వచ్చినవి లేదు అంటే ఎక్కడ ఎదుగుతారన్నమాట. అంటే గందరగోళం అని అర్థం అనమాట. అంటే వీడు గందరగోళం మనిషి. మా పెద్ద ఎలా పిలిచేవాడు తెలిసి నన్ను, ఒరే కుండతలకాని వాడు. కుండతలకంటే ఏంటి అర్థం? మట్టి కుండ, ఏముండదు మట్టి బొర్రని. మంచి మంచి బిరుదుల్లాగా చిన్నప్పుడు అన్నీ కూడా. చూసారా దేవుడు ఎలాంటి వాళ్ళు వాడుకుంటాడో? బలహీనులు, చేతకాని వారిని, పనికిరాని వారిని, అందరూ తక్కువ అంచనా వేసిన వారిని, అందరూ వెలివేసిన వాళ్ళని, అందరూ వదిలేసిన వాళ్ళని తీసుకుని దేవుడు ఏం చేస్తాడు? నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవుతుంది. హల్లెలూయా. నా కుటుంబానికే కాదు, నా ఊరికే మూలరాయిగా చేసేసాడు నన్ను నా యేసయ్య. ఆమేన్. కాబట్టి మీరు నిషేధించబడ్డారేమో, ఎగిరి గొంతులేయండి. మీరు దూషించబడుతున్నారేమో, ఎగిరి గొంతులేయండి. మీరు పనికిరాని వారని చెప్పి 10 మంది చేత పిలువబడుతున్నారేమో, ఎగిరి గొంతులేయండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈరోజు ఎలా పిలుస్తున్నాడో తెలుసా? పరాక్రమం కలిగిన వారులారా, బలవంతులారా, గొప్పవారులారా, శక్తివంతులారా. ఆమేన్. ఎస్, నీ దగ్గర లేని దాన్ని బట్టి దేవుడు పిలుస్తాడు. మరి ఈయన ఏమన్నాడు చూడండి, ఈయన ఏమన్నాడు? యాక్సెప్ట్ చేశాడా? చూడండి, గిద్యోను యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అన్నాడంట. ఆమేన్. చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఉన్నాడా? మరి దేవుడు నీకు తోడైతే ఎందుకు చింత? ఇప్పుడు నీ జేబులో ₹1,00,00,000 ఉన్నాయంటే నీ నడక ఎలాగుంటుంది? ఏడుతా కనీసం టీ ఎలా తాగల 4 చింత నడుతావా? అస్సలు ఇంకా నడక ఉండదు. ఇంకేం నడుతావు అసలేని కదా. ₹1,00,00,000 జేబులో ఉంటే నడకేంటి అసలేని? ఫ్లైటే కదా, కింద భూమి మీద నడవం కదా మనం అసలేని. మరి అలాంటిది కోట్లు విలువ చేసి ఏసై నీ పక్కన ఉంటే నీ నడక ఎలాగుండాలి? నీ ప్రవర్తన ఎలాగుండాలి? నీ మాట ఎలాగుండాలి? ఎలా ఉండాలంటే అలా చూస్తారండి. ఇలా ఉంటా అసలు మాట లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నుండుట, ఒక్కరు కూడా భాగ్యవంతులు లేరు ఇక్కడ. ఎక్కడ చురుకుదనం ఉన్నది? అద్భుతమైన చర్చ్, అంత సూపర్గా ఉన్నది, ఏసీలు అన్నీ. అసలే అంత బయట అంత వేడిగుంటే అసలు వేడే తెలియట్లేదు. మరి ఎక్కడ చురుకుదనం ఉంది? ఏమా ఎప్పుడు అల్లెలి చెప్పమంటాడా ఈయన? ఎప్పుడు ఈ యొక్క వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలని ఆసక్తితో ఉండాలి. ఆమేన్. చూడండి, గిద్యోను ఎలాగున్నాడో? పిరికోడు. కానీ మరి దేవుడు అరే పిరికోడు ఎలారా అని పిలిచాడా? మరి ఏమన్నాడు? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు తోడై, దేవుడు నీకు తోడై ఉంటే గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయంకు బ్రదర్, నా జీవితం అంత గందరగోళం. నాకు ఎవరో ఫోన్ చేసి, నాకు చాలా భయం వేస్తుంది బ్రదరు. ఎందుకమ్మా? మా అబ్బాయి గురించి అంది. ఏంటంటే, మరి ఒకటమ్మా, దేవుడు ఏం చేయలేడు, దెయ్యం కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నువ్వు భయపడ్డావు. భయపడతావు వల్ల నువ్వే నీ బిడ్డ ఉరిశిక్ష చేస్తున్నావు అన్నా నేను. అచ్చి బాబోయ్ అన్నది. మరి అంతే కదా. ఏం చేశాడో ఏం చేయిందో నాకు చెప్పొద్దు నువ్వు. చాలా భయం వేస్తుంది అన్నది. అంటే నేను ఆదరించేస్తాను, చాలా కఠినాత్మని నేను, అందరు ప్రేమ కలిగిన అనుకుంటారు. కానీ ఆవిడ చాలా భయం వేసేస్తుంది అని అన్నది. ఎందుకనమ్మా అన్న ఇలాగని చెప్పింది. నేనేమన్నా తెలుసా? నీ బిడ్డకి నువ్వే ఉరిశిక్ష చేస్తున్నావు, నీ బిడ్డకు ఉరిపడేలాగా నువ్వే చేస్తున్నావు ఏ అన్నది. మరి భయపడితే ఊరు వస్తుందని బైబిల్లో ఉంది కదా. మరి ఏం చేయాలి? మీ మెసేజ్ రోజు, నా మెసేజ్ రోజు ఇంటి భయం అనే మాట నీ దర్శనంలో కూడా కనపడతాం. నా మెసేజ్ విన్నావంటే భయం అనే మాట నీ దరిదాపుల్లో కూడా రాదు. అలాగే యూటర్న్ తీసి నిలిపోతుంది అక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఎక్కడ బ్రదర్? నీతిమంతులు బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఎవడు లేడు నీతిమంతుడు. కాబట్టి మేము పాపులము. అయ్యో, ప్రతిరోజు సిన్ కనిపిస్తాను. పాపిని, పురుగుని, పెంటని, చెత్తని, ధూళిని, దుమ్ముని
అబ్బా ఎంత ఫ్లో, కవిత్వంలాగా అలవాటు అయిపోయినప్పటి నుంచి వచ్చేదన్నమాట. ఎంతమంది పాపులు ఉన్నారు ఇక్కడ? ఏమా ఎంతమంది ధూళి ఉన్నారు, దుమ్మున్నారు, పురుగులు ఉన్నారు? అయ్యి బాబోయ్, అందరాళ్ళే కదా. ఉచితంగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతులు కాదు ఒకటే, కరెక్టే మీరు చెప్పింది, కానీ ఇప్పుడు మీరు నీతిమంతులు. ఆమేన్. ఎందుకంటే యేసే రక్తం ద్వారా కడగబడిన ప్రతి వారు కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఉన్నాడా లేడా? అందరూ నీతిమంతులమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆమేన్. మరి నీతిమంతుడు ఏం చేస్తారంట? ఏం చేస్తాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. ఏది ఏమైనా సరే, నీ పక్కన 1000 మంది పడ్డా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా నువ్వు ఎలాగుండాలి తెలుసా? తెలిసింది, కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలాగున్నారో ఏంటన్నది. ఎంత భయమో, ఎంత గందరగోళము కదా. అప్పుడు పలికరు ఈ వాక్యం ఎవరన్నాను? ఏమా పలికరా? పలికితే కరోనా వైరస్ గాలి కూడా మీ ఇంటికి వచ్చి ఉండదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా రెండో కూతురు కరోనాలో పుట్టింది. నేను ఒకటే చెప్పాను మాట, నా పక్కన 1000 మందికి వచ్చినా, నా కుడి పక్కన 10,000 మందికి వచ్చినా కరోనా వైరస్ నా గుమ్మం దాటి రాదు. ఆమేన్ అని ఆయిల్ బాటిల్ తీసుకున్నాను, నా గుమ్మానికి రాసినమాట. యేసు రక్తాన్ని అప్లై చేస్తున్నాను. నా మీద కానీ నా కుటుంబం మీద కానీ నీకు అధికారం లేదు. కరోనా వైరస్ ఉన్న వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేశాను, వెళ్ళి ఫిట్నెస్ ట్రైనర్ కదా, ఎక్సర్సైజ్ చేయించుకోండి. మీకు విషయం తెలుసా? నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరికి కూడా కరోనా వైరస్ రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను భయపడి చాటును దాక్కుని చెప్పట్లేదు ఈ మాట. జనాల్లో తిరిగాను, అనేక మందిని కలిశాను, గాఢంధకారపు లోయలో సంచరించిన వాక్యం మనకు వచ్చు. వాక్యంతో ఉపయోగం ఏంటి? సాక్ష్యం ఏది? ఆ వాక్యం ప్రకారం జీవించావా? ఆ వాక్యాన్ని అమలు చేసావా? ఆ వాక్యంలో సత్యాన్ని నువ్వు చూపించావా? లేదు. బైబిల్లోనే ఉంటుంది వాక్యం, నీ జీవితంలోకి రాదు. లేకపోతే గోడకుంటుంది. ఎవరు కానీ మా ఇంటికి వచ్చారు, ఒక్క వాక్యం ఎక్కడ లేదు మా ఇంట్లోను. నోరు తెరిస్తే వాక్యం వస్తుంది నాలోంచి, ఇంక మళ్ళీ గోడలకు వాక్యాలు ఎందుకు? కొంతమందికి మొత్తం ఎక్కడ చూసిన వాక్యాలు అంటే చుట్టూను, కానీ ఒక్క రిఫరెన్స్ గుర్తుండదు, ఒక్క మాట కూడా పలకరనమాట. కాబట్టి ఆకుమతి దానియేలు గారు రాజమండ్రిలో ఒక పాట రాశారనమాట. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే విలువ, నీ బ్రతుకులో ఉంటే విలువ. గుడిలో కాదు, మెడలో కాదు, ఎక్కడ ఉండాలి? నీ బ్రతుకులో ఉంటే అప్పుడు విలువ. చాలామంది జీవితాలు ఎలాగంటే ఆ గోడకు పరిమితం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నారు. మళ్ళీ ప్రార్థన ఏం చేయించుకోవడం తెలుసా? బ్రదర్ మాకు అస్సలు ఏమీ లేదు. మరి అక్కడ వాక్యం ఏంటంట? లేమి అంటే కొద్దివేమి లేదు మాకు అని అక్కడ పెద్ద బోర్డు పెట్టుకుని మాకు అస్సలు తింటకలేదండి అంటే అది మరి అది వేషధార జీవితం అంటారు లేదా? అందుకే నేను ఏం పెట్టుకుంటాను తెలుసా? కీర్తన 23:1 పెట్టుకున్నాను. నేను కీర్తన 23:6 పెట్టుకుంటాను. 6వ వచనం ఏమిటో తెలుసా? కృపాక్షేమలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సడన్గా నేను హైదరాబాద్లో ఆల్రెడీ అనౌన్స్ చేశాను, ఇలా వెళ్తున్నాం, చర్చ దగ్గరికి వెళ్ళాక లేదని పెట్టారు వాళ్ళు. అదేంటి ఇప్పుడు మార్చేస్తే ఎలాగంటే పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి? మొత్తం సామాన్ అంతా పట్టుకుని వెళ్ళాక లేదన్నారు. అప్పటికప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ప్లేస్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను. ఎవరైనా వస్తారా మీటింగ్కి? గంట ముందు అడ్రస్ మారిపోయింది. పెడితే ఇంతకన్నా పెద్ద హాలు 12 దాకా జనాలు వస్తానన్నారు, హాల్ సరిపోలేదు. హల్లెలూయా. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, రోడ్డు పక్కన టెంట్ వేసి పెట్టినా కూడా దేవుడు తోడుకొస్తాడు జనాల్ని. ఆమేన్. ఈరోజు తీసుకొచ్చడం లేదా? కొత్త ప్లేస్ బ్రదర్, ఎవరు వస్తారు, ఎలాగొస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, నాకు అనవసరం, దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి, ఏ వర్షము, ఏ ఎండ, ఏ బాధ ఆపలేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, లేనిది నాకు బీపీ ఉంది కాదు, నాకు ఏ రోగం లేదు, యేసయ్య పొందిన గాలితో నేను స్వస్థత పొందేహాను. ఆమేన్. మీలో రోగం ఉండటం ఇల్లీగల్. ఏంటండి? మీ వర్త ఇంకొక ఆమెతో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటారు దాన్ని? ఇల్లీగల్ కాంటాక్ట్. ఏంటంట? అవన్నీ బాగా తెలుసు, కానీ నీలో రోగం ఉండటం కూడా ఇల్లీగలే, లీగల్ కాదు అది. ఎందుకంటే యేసయ్య నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే వెల్ల చెల్లించేశాడు, నిన్ను విడిపించేశాడు. ఆమేన్.
నమ్ముతున్నారా? నమ్మితే హెడ్ఏక్ కాదు కదా, తలపోటు కాదు కదా, ఈవెన్ కళ్ళజోడు కూడా పెట్టుకోకూడదు మీరు 120 సంవత్సరాల వరకు. నమ్మితే ఖచ్చితంగా ఇప్పుడే తీసేస్తారు. నమ్మలేదనుకోండి, లేదు బ్రదర్ ఇది పెట్టుకోవాలన్న డాక్టర్ మాట నమ్మిన వాళ్ళు దేవుని మాట నమ్మలేరు. దేవుడి మాట నమ్మినటువంటి వారు సత్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. నాకు కూడా పైల్స్ వ్యాధి ఉండేది. మనం వాష్రూమ్కి వెళ్తే మోషన్కి వెళ్ళినప్పుడు మొత్తం వాటర్ లాగా వెళ్ళిపోయేది, బ్లీడింగ్, రక్తం. అయితే నేను మీకులాగా నమ్మేసాను. డాక్టర్ చెప్పాడు మాట, ఇది ఇంకేది తింటే ఆపరేషన్ చేసిన మళ్ళీ వస్తుంది, ఇలా వస్తే చాలా చెప్పారు. హోమియోపతి, అల్లోపతి, ఇంకెన్ని రకాలు ఉంటాయి అన్ని వాడేసాను. ఎన్ని వాడినా మళ్ళీ మొదటికి వస్తుంది సమస్య. అయితే ఒకరోజు 1 పేతురు 2:24 చదువుతుంటే, యేసయ్య పొందిన గాయం ద్వారా నీవు స్వస్థత. చాలా స్లోగా చదవాలి, స్పీడ్ వద్దు. అతి వేగము ప్రమాదకరం కదా, స్పీడ్ థ్రిల్స్ ఇట్ కిల్స్ అని ఉంటుంది అనమాట. అలాగా బైబిల్ కూడా గడగడ చదివేయటం కాదు, ఒక్కసారి అక్కడ ఆగి చదివినట్లయితే, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత పొందితిరి, పొందుతారు కాదు, పొందితిరి. ఎప్పుడంట ఆ మాట ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాల క్రితం. అంటే నీకు స్వస్థత ఎప్పుడు వచ్చింది? అసలు నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే, నువ్వు పుట్టక ముందే, నీకు ఆ రోగం రాకముందే స్వస్థత వచ్చింది. అందుకే నేను ఒక టైటిల్ పెట్టి ఒక మెసేజ్ చెప్పాను అనమాట, సమస్య ముందా పరిష్కారం ఉందా? చెప్పట్లేదు ఎవరు? సమస్య ముందా పరిష్కారమే ముందు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? పరిష్కారం ముందు. నీకు ఇంకా రోగం రాకముందే ఆల్రెడీ దాన్ని సొల్యూషన్ చేసి పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో అనారోగ్యం వచ్చేసింది, బాగాను ఆ అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అమ్మ నీకు పలానా జబ్బు అని మెడిసిన్ రాసి ఇస్తాడు. ఆ స్లిప్ పట్టుకెళ్ళి మందులు జబ్బులు ఇస్తావు, మెడిసిన్ ఇచ్చేసాడు. మరి మెడిసిన్ ఎప్పుడు తయారు చేశారు? నీకేమో ఇప్పుడే వచ్చింది రోగం, ఇప్పుడే చెప్పాడు డాక్టర్ గారు. డాక్టర్ దగ్గర నుంచి మెడికల్ షాప్లోకి వెళ్తే మెడిసిన్ రెడీ ఉంది. అంటే ఎప్పుడు చేశాడు మెడిసిన్? నీకు జబ్బు రాలేదు అప్పటికి, నీకు ఇంకా జబ్బు ఎంటర్ అవ్వలేదు, కానీ ఏం చేశాడు? ఆల్రెడీ మెడిసిన్ ముందే తయారు చేసి పెట్టేశాడు. హల్లెలూయా. నీ సమస్య కంటే ముందు పరిష్కారం. నాకు ఈ మధ్యన బాగా క్రికెట్ మ్యాచ్ జరిగింది కదా, దాని గురించి ఆలోచించి చాలా విచిత్రం అనిపించింది అనమాట. చూడండి, అన్ని క్రికెట్ జట్లు మ్యాచ్ ఆడతాయి. ఎందుకని కప్పు కోసమే కదా. కప్పు ముందా క్రికెట్ ముందా? కప్పే ముందు కదా. క్రికెట్ నెగ్గాక కప్పు ఇస్తారు, కానీ క్రికెట్ నెగ్గాక కప్పు తయారు చేయరు. అసలు అనౌన్స్మెంట్ చేయకముందే కప్పు తయారు చేసి, ఇదిగో కప్పు, ఎవడ నెగ్గితే ఆడికి. హల్లెలూయా. అలాగే బైబిల్లో ప్రతి సమస్యకు సొల్యూషన్ ముందే దేవుడు రెడీ చేసి పెట్టాడు. నాకు ఒకసారి 31st ఎవరో వాగ్దానాలు అడుగురు వచ్చి, ఎందుకన్నాను నేను, అదే ఈ సంవత్సరం ఎలాగుంటుందో దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అన్నాను నేను. ఈ సంవత్సరం ఎలాగుంటుందనంట, ఇప్పుడు 31st వాగ్దానం ఇస్తాడని అన్నారు. నాకు అంటే బైబిల్ స్లోగా చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. మీరు కొరింథీ పత్రికలు చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటుంది తెలుసా? వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ అవును ఆమెను ఎప్పుడు అంటారు ప్రార్థనలో మీరు? అంటే ఏంటి? ఆమెనన్నాక ఎవడని కూర్చుంటాడో వెళ్ళిపోతారు కదా. అంటే ఇప్పుడు ప్రతి వాగ్దానం ఏమని ఉన్నదంట? అంటే వాగ్దానాలు అయిపోయాయి కదా. అయిపోయిన వాగ్దానాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంట? పట్టుకుని ఏం చేస్తారంట? దానికోసం ఎదురు చూస్తారంట, ఇప్పుడు జరుగుతుంది దాన్ని. మరి మ్యాచ్ అవుతుందా? ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్ ఎట్టుకొచ్చి నువ్వు దాన్ని నాకు జబ్బు వచ్చాక వేసుకుందారని పెట్టుకున్నావు అనుకో, పని చేస్తుంది? అది పని చేస్తుందా? అయిపోయింది ఆల్రెడీ. అలాగే ప్రతి వాగ్దానం కూడా దేవుడు ఆల్రెడీ నెరవేర్చేశాడు, అయిపోయిందని చెప్పి అక్కడ చెప్తుంటే ఇంకా నాకు దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడు, ఏం మాట్లాడతాడు? దేవుడు చేయవలసింది ఆల్రెడీ చేసేసాడు. యోహాను సువార్త 17:4 చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక చక్కటి మాట చెప్తాడనమాట. ఎవరితోటి? తండ్రితో. తండ్రి, నీవు నాకు భూలోక రాజ్యంలో అప్పగించిన పని అంతా కూడా నేను చేసేసి పరిపూర్ణంగా నెరవేర్చేసి నిన్ను మహిమపరిచేశాను, ఆమేన్. అయిపోయింది. మళ్ళీ మన ప్రార్థన ఏముంటుంది? రాదేవా, నాకు సహాయం చేయదేవా. ఏం సహాయం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఇంకేమైనా దేవుడు ఏమైనా మిగిల్చుకుని వెళ్ళిపోయే పని ఇప్పుడు ఏమైనా చేయవలసింది ఉన్నదా? నువ్వు చేయవలసింది ఉంది, నీ బాధ్యత ఉంది. దేవుడు చేసేసాడన్న సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు స్వతంత్రాలు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్న రోజున దేవుడు నీకు తోడుగా వస్తే, పేతురుకు దేవుడు తోడుగా వెళ్ళాడు, ఏమైంది? బోటు మునిగిపోతుందంట.
మరి నీ జీవితంలో ఎప్పుడన్నా నీ అవసరానికి మించి ఎప్పుడన్నా డబ్బులు వచ్చాయా? అయ్యి బాబు, చాలా అవసరంలో ఉన్నాం బ్రదర్, చాలా బాధల్లో ఉన్నాం. అవసరమే తీయట్లేదు అసలు. నీ అవసరానికి మించి ఎక్కడ వస్తుంది కదా? ఎప్పుడన్నా అవసరానికి మించి వచ్చిందా? కనీసం భోజనం అవసరానికి మించి మీ ఇంట్లో వచ్చిందా? చెప్పాలి. చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను నేను. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఆయన ఉంటాడు కదా, ఎవరు సామెతల గ్రంథంలో 30 అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. ఎవరైనా ఆయన ప్రార్థన చేశాడు, ఫేమస్ అందరికీ. ఠాగూర్ కాదు, ఆగురు. ఆయన ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నాకు తగినంత ఆహారమే. ఎక్కువైపోయింది అనుకో తినేసి మొత్తం వచ్చేస్తుంది, తక్కువైందనుకో ఆకలి కడుపు మండిపోయి దేవుడేడి అంటాను. కాబట్టి ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు. ఎంత ఇవ్వాలంట? ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? చాలా మెసేజ్లు ఉంటాయి యూట్యూబ్లో. గొప్ప గొప్ప సేవకులు అందరూ ఆగురు ప్రార్థన చేయాలని చెప్తారు, మీరు అదే చేసుకోండి. నేను మాత్రం చేయను. ఎందుకంటే నిజంగా నాకు ఇంత ఆహారం ఉందనుకోండి, ఇప్పుడు ఎవడన్నా వచ్చాడు ఇప్పుడు అక్కడికి, అప్పుడు ఏం చేస్తాను? ప్రేమ కలిగిన అయితే పెడతాను, భోజనం ఏం చేయాలి? నాకు కడుపు మార్చుకుని పెట్టాలి. అదే నాకు సమృద్ధిగా ఉందనుకోండి, నేను ఏం చేస్తాను? బాగా సమృద్ధిగా. ఓకే, నిజంగా పేతురు గారు కూడా ఆగురు గారు ప్రార్థన చేశాడు అనుకో, ప్రభువా నాకు తగినన్ని చేపలు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆయన పడనిడుతుంది, ఇంటికి వచ్చేస్తాడు, హాయిగా ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు అక్కడ? పేతురు బోటు మాత్రమే నింపాడా? పేతురు వల మాత్రమే నింపాడా? పిగిలిపోయేలా చేశాడు, బోటు నిండిపోయి పొంగిపోయేలా చేశాడు. హల్లెలూయా! దేవుడిచ్చే ఆశీర్వాదం అంట అణిచి కుదలించి దిగజారినట్లుగా ఇస్తాడంట. హల్లెలూయా! అది దేవుడిచ్చే ఆశీర్వాదం. సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు దేవుడు. నీకు చలిపరినంత కాదు. కాబట్టి ప్రార్థన ఇప్పుడు అలా చేయకుండా, దేవా నాకు ఇంత వెయ్యి, కొంత వెయ్యి, చిన్నదే వెయ్యి, అలా కాదు. మరి ఎలా చేయాలంట? చూడండి, మొట్టమొదటి మనుషులతో దేవుడు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి వ్యాపించి దానిని లోపరుచుకుని ఏలుబడి చేయాలి. హల్లెలూయా! ఏలుబడి చేయడం దేవుని యొక్క ఉద్దేశం. బానిసత్వంగా ఉండటం కాదు, బంధకాల్లో ఉండటం కాదు, నువ్వు బాసులా ఉండాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, యేసు బానిసకి వెళ్ళాడు కానీ బాస్ అయి కూర్చున్నాడు. దావీదు గొర్రెల కాపులకు వెళ్ళాడు కానీ రాజు అయి కూర్చున్నాడు. దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎంత చిన్నగా ప్రారంభించిన కానీ వారు పెద్దగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి వారు వాళ్ళ సేవకులు అవ్వచ్చు, ఆర్డినరీ పర్సన్ ఎవరైనా సరే, యు ఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. మీరు విస్తరించే పర్సన్స్. మీ ద్వారా అనేక మంది దీవించబడాలి. ఆమేన్, ఆమేన్. అయితే ఇక్కడ యెహోవా దూత అతను కనబడి, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా యెహోవా నీకు తోడైనడని అతను చెప్పగా, యెహోవా తోడుగా ఉంటే అని అడుగుతున్నాడు. చూడండి, గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవాకు మాకు తోడైన ఇదంతా మాకేలా సంభవిస్తూ ఉన్నది? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పినటువంటి మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలను ఏమయ్యాయి? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీ చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాడు. నిజంగా గిద్యోను పక్కన పెట్టేసి మిమ్మల్ని నుంచి పెడితే ఇదే మాట మాట్లాడతారు. అమ్మా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, నీతో ఉన్నాడంటే మైక్ ఇచ్చారనుకో, బ్రదర్ యేసయ్య నాకు తోడుగా ఉంటే ఎందుకు ఇంత ఆలస్యమవుతున్నా పెళ్ళికి? యేసయ్య నాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ అప్పుల్లో నేను ఉన్నాను? యేసయ్య నాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ సమస్యలో నేను ఉన్నాను? అర్థమవుతుందా? రీసెంట్గా కొన్ని సంవత్సరాల క్రితం నేను చదివాను ఒక చోట, ఒక అబ్బాయి అమెరికా వెళ్ళాడు, చక్కటి జాబ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు. ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అమ్మలకి మంచిగా డబ్బులు పంపుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాడు, వాళ్ళ అమ్మ మొక్కుతూ ఉంది. కొన్ని రోజులకి ఏమైందంటే ఆ తల్లి చాలా దీన పరిస్థితిలోకి వచ్చేసింది, చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది, ఆరోగ్యం కూడా చెడిపోయింది అనమాట. ఎవరో చూడటానికి వచ్చారనమాట. ఏమ్మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఏంటి బ్రతికేంటి, తింటా కూడా లేదు, ఇటువంటి ఇల్లులో ఉన్నావు, ఇటువంటి బట్టలు కట్టుకున్నావు, ఏంటి అసలు ఏం పంపట్లేదా అని అంటే, మరి మీరు కొంచెం పురాతన రోజుల్లో ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక ఓస్ ఇలాగ ఉంటుంది అన్నమాట, జాకీలాగా. ఎవరన్నా పెళ్లి కార్డు ఇచ్చినా ఏది ఇచ్చినా ఏం చేస్తారు, దాన్ని గుచ్చుతారు కదా. అలాగా ఈవిడ ఏం చేస్తుందంట, వాళ్ళ అబ్బాయి పంపిన ప్రతిదాన్ని దాన్ని గుచ్చుతుందంట ఊసకి. ఎవరో ఒక ఆవిడ చదువుకున్న ఆవిడ వెళ్ళి, ఎందుకమ్మా మీ అబ్బాయికి మాట చెప్పొచ్చు కదా, ఇటువంటి అనారోగ్యం బెడ్ మీద ఇలా బాధపడతావు, తింటాక లేకుండా ఉంటావు అని అంటే,
ఏం పంపట్లేదా మీ అబ్బాయి అని అడిగితే ఏదో పంపుతున్నాడమ్మా అని చెప్పి అది చూపించిందంట. చూపిస్తే దానికి ఏం గుచ్చున్నాయంట, అలా అబ్బాయి పంపిన చెక్కులన్నీ కూడా దానికి గుచ్చిందంట, ఏదో కాగితం అనుకుని. గుచ్చి ఈవిడేం చేస్తుంది, చాలా కడిక పేదరికం అనుభవిస్తూ ఉంది. ఇంతకు విషయం ఏంటంటే ఆ ఒక్కొక్క చెక్కు కాస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 10,000 పైన ఉన్నది. అలాగే ఎన్ని చెక్కులు అంట, ఇంత కట్ట ఉంది అక్కడ. ఇంతకని ఆవిడేమి దాన్ని మార్చుకోవట్లేదు, అసలు డబ్బులు అనేది తెలియదు ఆవిడకి. అవి డబ్బులు అనుకోవట్లేదు, అది పట్టుకెళ్ళి బ్యాంకులోకి ఇస్తే అది చాలా డబ్బులు వస్తాయి, మంచి జీవితం జీవించన్న సంగతి ఆవిడికి తెలియలేదు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అబద్ధం మిమ్మల్ని బానిసలుగా చేస్తుంది. కాబట్టి సత్యం తెలియలేదు ఆవిడకి, అటువంటి జీవితం జీవించింది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే నీకు సర్వ సమృద్ధి ఉన్నదే, ఆరోగ్యం ఉన్నదే, అభివృద్ధి ఉన్నదే, ఆశీర్వాదం ఉన్నదే, హెచ్చింపు ఉన్నదే, విడుదల ఉన్నదే, పరిష్కారం ఉన్నదే, సమస్తము బైబిల్ గ్రంథంలో ఈమిడి ఉన్నదే. మరి దాన్ని తెరవకపోతే, దాన్ని చదవకపోతే, దాన్ని ధ్యానించకపోతే, దాని జీవితానికి అప్లై చేయకపోతే ఖచ్చితంగా నువ్వు అలాగుంటావు. ఈరోజున నాకు చేసేటువంటి ఫోన్ కాల్స్ని బట్టి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. అనేక మంది యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఎవరితో చెప్పుకోలేని విషయాలు నాతో చెప్పుకుంటూ ఉన్నారు. నేను ఒకటి అంటాను, అమ్మా ఎటువంటి వ్యక్తినైనా దేవుడు క్షమిస్తాడు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. అర్థమైందా? ఇప్పుడు మీరు వస్తూ ఉన్నారు, వచ్చే దారిలో బురదగుంటలో కాల్ వేశారు, ఏం చేస్తారు? కడుక్కుని ముందుకు వచ్చేసేయాలి, అంతే కదా. ఒకవేళ కడుక్కునే అవకాశం లేకపోయినా ముందుకు వచ్చేసేయాలి, అంతేగాని అక్కడ ఆగారంటే ఉపయోగం లేదు. ఇక్కడ గిద్దిని ఏమంటున్నాడంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అన్నావు, కానీ దేవుడు మాకు తోడు ఉన్నాడు అన్నావు. ఉంటే మాకు ఈ పరిస్థితి అంటే, దేవుడు నమ్ముకున్నాం మేము, ఎందుకు అప్పుల్లో ఉన్నాం? దేవుడు నమ్ముకున్నాం మేము, ఎందుకు ఈ శ్రమలు అనిపిస్తున్నాం? ఇదే ప్రశ్నలు రోజు నాకు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి 500 మంది పైన ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మీలో చాలామంది ఫోన్ చేసి నన్ను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న, బ్రదర్ మేము దేవుని నమ్ముకున్నాం, ఎందుకు ఈ సమస్యలు అనిపిస్తున్నాం? ప్రతిరోజు 3:30 ప్రేయర్లో ఉన్నాం, ఎందుకు ఈ పేదరికం, ఎందుకు ఈ రోగం, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ నిరుద్యోగం అని అనేక మంది అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. అయితే ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నా కానీ ఎందుకు నువ్వు సమస్యను అనుభవిస్తున్నావు అంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు గుర్తించలేదు. దేవుడు నీతో ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు స్వీకరించి దానికి తగిన జీవితాన్ని నువ్వు జీవించట్లేదు. వింటున్నారా? ఇప్పుడు నీ జేబులో ₹1,00,00,000 ఉండి నువ్వు కూటికి లేకుండా జీవిస్తే ఉపయోగం ఏంటి? దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఒక సత్యాన్ని తెలియజేశాడు. నీ రోగానికి సమస్య బైబిల్లో సొల్యూషన్ ఉంది, నీ అప్పులకి సమస్య బైబిల్లో పరిష్కారం ఉంది, ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. అప్పుల నుంచి నేను బయటపడ్డాను బైబిల్ ద్వారా, అనారోగ్యం నుంచి బయటపడ్డాను బైబిల్ ద్వారా. వివాహ సమస్య, చాలా కాలం వివాహం జరగలేదు, దాని నుంచి బయటపడ్డాను బైబిల్ ద్వారా. ఏ సమస్యకు సొల్యూషన్ చూసినా ఇందులో ఉన్నది, బైబిల్లోను. మరి అటువంటి బైబిల్ని పక్కన పెట్టి తల కింద పెట్టి పడుకుంటే పరిష్కారం అవుతుందా? తలకింద పెట్టి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు చాలామంది. అదేమన్నా పవర్ బ్యాంకా? అందులో ఒక వైరును నీ ఫోన్లో ఒక వైర్ ఎట్టితే ఇలా ఎక్కేటకి. బైబిల్లో ఉన్నది నీకు మెదడులోకి రావాలంటే చదవాలి, దాన్ని తల కింద పెట్టుకుంటే ఎక్కడ ఛార్జింగ్ ఏమని. నేను చేశాను చాలా కాలం, ఏం ఉపయోగం లేదు. మరి ఎప్పుడు ఉపయోగపడ్డదంటే చదివినప్పుడు. తింటే కానీ రుచి, దిగితే కానీ లోతు తెలీదు కదా. చదివితే కానీ బైబిల్ కూడా అర్థం కాదు. కాబట్టి బైబిల్ పరిశుద్ధ గ్రంథమే. ఆ పరిశుద్ధ గ్రంథం తల కింద పెట్టుకుని నువ్వు పరిశుద్ధి అయిపోవు. ఆ వాక్యాన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, దాన్ని గాయకొనాలి. అయితే గిద్యోను అంటూ ఉన్నాడు అనమాట, దేవుడు మాకు తోడుకుంటే ఎందుకు ఇలా పరిస్థితి, ఏంటిది పరిస్థితి అన్నప్పుడు అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడతాం ప్రారంభించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పుడైతే పిలిచాడో దేవుడు చెప్పింది ఫైనల్. ఆమేన్. చూడండి, పిరికోడే, బలహీనుడే, కానీ ఎప్పుడైతే దేవుడు ఏమన్నా తెలుసా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఎన్ని వేల మందినండి, ఎంత గొప్ప యుద్ధాన్నండి అవలీలగా జయించుకొచ్చాడంట కుండలతోటి. ఏంటట్రా, కుండలో దీపం పెట్టినంటే ఇల్లుడంట పగలగొట్టాడంటే అయిపోయింది, యుద్ధం అయిపోయింది. మా అన్న కుండ తెలకనండి నన్ను, ఈరోజు నా కుండ
ఎన్ని కుండలను ప్రభావితం చేస్తుంది, ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుంది, ఎన్ని జీవితాలను వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నిన్ను ఏదో మాట అన్నారంటే దాంట్లో చాలా అర్థం పెడతాడు దేవుడు. వాళ్ళకి తెలుసో తెలియక అలాగంటారు నేను. కానీ దేవుడు అక్కడి నుంచే దేవుడు నీ జీవితానికి ఒక అద్భుతమైన బాట వేస్తూ ఉంటుంటాడు, ఒక అద్భుతమైన ప్రణాళికను వేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. మా అమ్మ వచనాలు లేనోడు అంది. నా దగ్గర ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇప్పుడు నా మైండ్లో ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆ వచనాలు ఎంతమందికి ఉపయోగపడుతూ ఉన్నాయి చూసారా. ప్రతి మాటని దేవుడు ఏం చేస్తారో తెలుసా, బలహీనులను బలవంతులుగా, హల్లెలూయా, జ్ఞానం లేని వారిని పిలిచంట దేవుడు, జ్ఞానం గల వారికి సిగ్గుపడేలాగా దేవుడు వాడుకుంటాడంట. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ గిద్యోన్ని దేవుడు ఏమని పిలిచినాడు తెలుసా, పనికిరానోడా, తెలివి లేనోడా, బలం లేనోడా. నాకు చాలామంది ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, బ్రదర్ మా అబ్బాయి అస్సలు చదవట్లేదు, అస్సలు తెలివి లేదు, అస్సలు జ్ఞాపకం లేదు. లైఫ్లో మళ్ళీ ఈ మాట ఇప్పుడు మాట్లాడకండి అమ్మా. ఈ రోజు నుంచి మీరు చెప్పండి ఏమని, నా కొడుకు తెలివైనోడు, నా కొడుకు బలమైనోడు, నా కొడుకు గొప్పోడు. నిజంగా మీరు నమ్మరు పిల్లలు, ఇలా పలికిన వాళ్ళు అందరి జీవితాల్లో అలాగే అయిపోయారు వాళ్ళ పిల్లలు. ఎందుకంటే జీవమరణాలు మాస్టర్ వశం కాదు, డాక్టర్ వశం కాదు, నాలుక వశం. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ కంట వాళ్ళ అమ్మగారికి ఒక లెటర్ రాశారంట స్కూల్ నుంచి, నీ కొడుకు శుద్ధ దండగా, చదువు రాదు, పనికిరాడని రాస్తే ఆవిడేం చెప్పింది తెలుసా, నువ్వు పనికిరానివాడు అంటరా, చదువు రానుడు అంట అనలేదంట. ఒరే నువ్వు చాలా జీనియస్ అంట, హల్లెలూయా, నువ్వు చాలా గొప్పడు అంట, నీకు పాఠాలు చెప్పేంత జ్ఞానం ఆ మాస్టర్కి లేదంట. ఆమేన్. తల్లి ఏది పలికింది అదే ఫైనల్ అయింది. చాలా గొప్పడవాడు లేదా, కానీ ఆయన దగ్గర ఏమి లేదు. అది తల్లి పలికేటప్పటికి గొప్పతనం లేదు. థామస్ అల్వా ఎడిసన్ దగ్గర బుర్ర అంతా కూడా పనిచేయదు, జ్ఞాపకం లేదు, చదువు రాదు, మాస్టర్లు చెప్పింది గ్రహించలేడు. కానీ తల్లి ఏం చేసింది తెలుసా, జీవాన్ని పలికింది. హల్లెలూయా. అంధకారం నుంచి దేవుడు ఏం చేశాడంట, వెలుగును కలగమని పలికాడు, వెలుగు వచ్చింది. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఇది అద్భుతమైన సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఎన్నిక లేని వాడు వచ్చాడు, కనిష్ఠుడు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, గొప్పోడైపోయాడు. హల్లెలూయా. కనిష్ఠుడు బలిష్ఠుడుగా మారిపోయాడు. ఎవరు? గిద్యోను. గిద్యోను అంటున్నాడు, నేను చిన్నోడే, మా వంశం చాలా చిన్నదే, మేము పనికిరాని వాళ్ళము, మేము తెలియలేని వాళ్ళము, మేము బలహీనులము. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, నువ్వు బలాఢ్యుడువు, నువ్వు కనిష్ఠుడు కాదు, నువ్వు బలాఢ్యుడువు, నిన్ను బట్టి వీళ్ళందరికీ విజయం నేను ఇస్తాను. ఆమేన్. ఏసీ ఈరోజు నేను గిద్యోన్లా చూడాలనుకుంటున్నాడు. నువ్వు ఇష్టపడతావా? గిద్యోన్లాగా నేను పిలుస్తున్నాడు, నువ్వు ఒబీడియెంట్ చూపిస్తావా? నువ్వు నిజంగా గిద్యోన్లాగా నువ్వు ముందుకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ ఊరంతటిని నిన్ను బట్టి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ ప్రార్థనలు ఇప్పుడు కూడా, నేను బలహీనుడిని, నేను పనికిరానోడిని, ఇట్లాంటి తగ్గింపు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. సైతాన్ని కూడా ట్రాప్లో పెట్టేస్తున్నాడు, మిమ్మల్ని ఒక ఉచ్చులో పెట్టేస్తున్నాడు, ఒక బలహీన పరిచేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఎప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఏమని చెప్పదు తెలుసా, ఐఎమ్ రిచ్, చేతిలో చిల్లు కావలేదు, కానీ ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను చాలా సంపన్నమైన వ్యక్తిని, నేను చాలా బలవంతుడిని, చాలా ఆరోగ్యవంతుడిని, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు పలకాలి ఈ మాట. ఎప్పుడైతే పలుకుతారో అది కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే, ఇక్కడ గిద్యోను దేవుడు పిలిచాడు. గిద్యోన్ని దేవుడు పిలకముందు గిద్యోను పిరికివాడే, బలహీనుడే. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, పలికాడో, దేవుడు పలికిన విధంగా గిద్యోను తయారైపోయాడు. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ నెంబర్ 2, ఆదికాండం 32వ అధ్యాయం మనం చదివినట్లయితే, అక్కడ యాకోబు స్టోరీ మన అందరికి తెలుసు. ఆదికాండము 32వ అధ్యాయం 27వ వచనంలో చదివినట్లయితే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను. హల్లెలూయా. ఈ స్టోరీ మీకు అందరికి తెలుసు. యాకోబు అందరి చేత మోసగాడని పిలువబడుతున్నాడు, కానీ మోసగాడు కాదు. ఎందుకంటే యాకోబు చేసిన మోసం ఏదైనా ఉందా? మోసమే కదా బ్రదర్, వాళ్ళ అన్నను మోసం చేశాడు కదా బ్రదర్. ఏం మోసం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు. దొంగతనం ఏం చేయలేదు అక్కడే,
వాళ్ళ తల్లి చెప్పినట్టు చేశాడు. తల్లి మాటకు ఒబీడియంట్ చూపించాడు. దొంగతనం ఎందుకు చేశాడు? ఊరుకుని తెచ్చుకున్నాడు వెళ్ళి ఆశీర్వాదం ఏమన్నాను. వంట చేశాడు, జ్యేష్ఠత్వ ఊరుకుని వచ్చేసిందా. మంచి కర్రీ వండుకున్నాడు, ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. అన్నా నాకు జ్యేష్ఠత్వం ఎంతో విలువైనటువంటిది, నీకు చిక్కుడుకాయ కూర విలువైందంటే ఈ కూర నీకు ఇస్తాను, జ్యేష్ఠత్వం నాకు ఈ అన్నాడు. అలాగే మామగారిని మోసం చేశాడు అంటారు. మామగారిని ఏం మోసం చేయలేదే యాకోబు. కష్టపడి పనిచేశాడు, పని చేసిన దానికి ఫలితం తీసుకున్నాడు. సో తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆ యొక్క చార్లు కలిగిన గొర్రెలు పుట్టాలంటే ఏం చేయాలో చేశాడు. అలా వచ్చాయి. ఎక్కడ కూడా మోసం చేసింది ఏమీ లేదు. కానీ మనకు మోసగాడు అని ప్రింట్ అడిపోయింది తప్ప యాకోబు అనేటువంటి పేరుకి అర్థం మోసగాడు. కానీ యాకోబు మోసగాడు కాదు. వింటున్నారా? సరే, ఈ విషయం నేను చెప్పేది అది కాదు ఇప్పుడు. అయితే యాకోబుని దేవుడు అక్కడ ఏం పేరు అని అంటే ఏమంటున్నాడండి? అయ్యా నన్ను అందరూ మోసగాడని పిలుస్తున్నారు, నా పేరు మోసగాడని పెట్టారు, నేను మోసగాడంట అని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడంట, మోకరించాడంట. మోసగాడుగా మోకరించాడు, బలహీనుడిగా మోకరించాడు, ప్రార్థించడం ప్రారంభించాడు, భయంతో మోకరించాడు. నిజంగా మనం దేవుని సందుకు వచ్చినప్పుడు అంటే మన యొక్క ఆలోచన రోమా 8:26 ఏముంటుందంటే నిజంగా మన అందరికీ యుక్తంగా ప్రార్థన చేయడం రాదంట. దేవుడికి ఎలా ప్రార్థన చేయాలో దేవుడే మన పక్షాన వచ్చంట, మన పక్కన మోకరించంట, ఆయనే మన పక్షాన ఊహింపసఖ్యంగాని మూలుగులతో ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఊహింపసఖ్యంగాని మూలుగులతో ప్రార్థన చేసి మళ్ళీ ఆయనే సమాధానం ఇస్తాడంట. అలాగా ఇక్కడ యాకోబు ఏం చేస్తాడంటే ప్రార్థించాలని చెప్పి మోకరించాడు, ఒక పర్పస్తో మోకరించాడు. ఈరోజు నిజంగా మీరు ఏ పర్పస్తో దేవుని సందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ మీ ఆలోచన, మీ ప్రార్థన మీదంతా మారిపోతుంది. జక్కయ్య జస్ట్ యేసుప్రభుని చూసి వద్దామని వెళ్ళాడంట. యేసుప్రభుని ఇంటికి వస్తాడని కానీ, యేసుప్రభు ద్వారా రక్షించబడతాడని కానీ, రక్షణ ఆయన ఇంటికి వస్తుందని కానీ, తనలో ఇంత మార్పు వస్తుంది కానీ, తన దానం చేస్తుంది, ఇదేమీ లేదు ఆయన జీవితంలో, ఆయన ఆలోచనలోను. నువ్వు ఒక ఉద్దేశంతో దేవుని సందుకు వచ్చి ఉండొచ్చు, నువ్వు ఒక సమస్యతో దేవుని సందుకు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వేరే విధంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యాకోబు ఇలా మోకరించాడంట. యాకోబు యొక్క ప్రార్థన ఎందుకు అనుకుంటున్నారు? నాన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు, నా జీవితం ఎక్కడ ముగించబడుతుందో, ఎంతో సంపాదించాను, 10 మంది పిల్లలు, భార్యలు, ఆస్తిపాస్తులు అన్నీ సమృద్ధి ఉంది, కానీ ఉపయోగం శూన్యం. ఎందుకంటే ప్రాణం పోయినట్లయితే ఏం చేసుకుంటావు ఇదంతాను అని చెప్పి, ప్రభువా మా అన్న నన్ను చంపేటకు వస్తున్నాడు, మా అన్న నుంచి కాపాడు అని ప్రార్థించాలనుకుని వెళ్ళాడు. కానీ అలా ప్రార్థించాడా? అమ్మ చెప్పాలి, అలా ప్రార్థించాడా? మరేమని ప్రార్థించాడు? దేవా నీవు నన్ను ఆశీర్వదించదేనే కానీ నేను నిన్ను విడవను. ఈయన వెళ్ళిన పర్పస్ ఏంటి, చేస్తున్న పర్పస్ ఏంటి? అందుకే నేను చెప్తూ ఉన్నాను, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏది కావాలో అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నాకు పెళ్ళి అవ్వటం లేదు, నాకు ఉద్యోగం రావట్లేదు, అసలు వీటి గురించి ప్రార్థనే చేయవసరం లేదు. ఎవరు రారేమో అలాగంటే నో ప్రాబ్లం. ఇది సత్యం, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. అది కాకుండా నువ్వు పెళ్లి కావాలని 10 మంది చేత ప్రార్థించుకోవడానికి నీకు పెళ్ళి అవ్వదు, ఎందుకంటే నీకు సత్యం తెలియలేనప్పుడు జరగదు. అది సత్యం ఏంటి? నాకు యేసయ్య ఏది కావాలో ఆల్రెడీ చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను స్వతంత్రించుకుంటున్నాను, నేను స్వతంత్రించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఆమెన్. కాబట్టి ఈ నైట్ అంతా దేవుని మహింపరచడానికి నేను వచ్చాను. ఆమెన్. నా భార్య అన్నది, ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నాం కదా మనం, అసలే ఉపయోగం ఉంటుందంటారా ఎవరికన్నాను అని అన్నది. నేను అన్నాను, ఎందుకంటే దేవుడు మనం వెళ్ళమన్నప్పుడు ఖచ్చితంగా ఒక్కరైనా సరే బలపడతారు. హల్లెలూయా. మరి ఎందుకని మనం అంత కష్టపడి, అంత ప్రయాసపడి, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి, అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి కనీసం ఎవరిని మనం ₹1 అడుగునంత పరిచయం చేస్తుంది, ఎందుకని మరి చాలామంది రాలేకపోతున్నారు అని కొంచెం మనసులో అలా ఆలోచన చేస్తే, దేవుడు విన్నాడా లేదా? విన్నాడా? చూశాడా? మరి ఏం చేశాడు? లాక్కొచ్చాడు అందరు. నేను దేవుడు ఆకర్షించిందే ఎవరు కూడా రారంట. కాబట్టి దేవుడు ఆకర్షించాడు కాబట్టి మీరు అంతా వచ్చి ఇక్కడ కూర్చోగలిగారు. ఆమెన్, ఆమెన్.
అయితే యాకోబు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ప్రభా, మా అన్న చాలా ఆవేశంతో ఉంటాడు, ఆడికి నేను అన్యాయం చేశాను, నన్ను రక్షించు, నన్ను కాపాడు. ఇది కాదంట ఆయన ప్రార్థన. నీవు నన్ను ఆశీర్వదించు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నదట్లే. దేవుని యెహోవా చేత ఆశ్రయించబడిన వాడు ఎలా ఉంటాడంట? శత్రువులు మిత్రులుగా మార్చబడతారు. ఆమేన్. మరి ఏమైనా ప్రార్థన చేయాలి? నా భర్తను మార్చు దేవా. ఇది అవసరం లేదు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించు. దేవుడు నిన్ను ఆశీర్వించడానికో నీ భర్త ఆటోమేటిక్గా వచ్చి నేను హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికో నీ శత్రువులు నీకు మిత్రులుగా అయిపోతారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికో, అంటే దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నదనుకో, నీకు రావాల్సిన వ్యాపారం నీకు వచ్చి పడుతుంది. అందుకని 23వ కీర్తన 6వ వచనం ఏమంటారు తెలుసా? కృపాక్షేమలు నా వెంట వస్తూ ఉన్నాయి. ఆమేన్. మనుషులు నా వెంట వస్తూ ఉన్నారు. ఇందులో నేను ఎవరికన్నా ఫోన్ చేసి రండి అని చెప్పానా? నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయను. మరి వాళ్ళు చేస్తే తప్పదు కాబట్టి ఎత్తి మాట్లాడతాను, ప్రార్థన చేస్తాను కొంతమందికి అనుకోండి. విచిత్రమైన విషయం నేను చెప్తున్నాను, వినండి. మొన్నే ఖమ్మంలో చెప్పిన మెసేజ్ టైటిల్ కూడా పెట్టానమాట. నీ ద్వారం మూసుకుని ప్రార్థన చేస్తే అనేక ద్వారాలు. ఎంత సింపుల్ ట్రిక్ తెలిసింది. మనం అలా కాదు. ఏం చేస్తాం తెలుసా? అన్ని ద్వారాలు ఓపెన్ చేస్తాం, అన్ని గ్రూపులు ఓపెన్ చేస్తాం అనమాట. అన్ని గ్రూపుల్లో పోస్ట్ చేస్తాం. నా కొరకు ప్రార్థించండి, నా పెళ్లి కోసం ప్రార్థన చేయండి, నా ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. అన్ని ద్వారాలకు తెరిచి కూర్చున్నా కాబట్టి ఏ ద్వారం ఓపెన్ అవ్వట్లేదు నీకు. మరి ఏం చేయాలంట? నీ ఇంట్లో ద్వారం మూసుకుని రహస్యమని చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేసామనుకో, అప్పుడు ఏం చేస్తాడు తెలిసానా? అనేక ద్వారాలు నీ కొరకు ఓపెన్ చేయబడతాయి. హల్లెలూయా. అది సీక్రెట్ అనమాట. నేనేం చేశానంటే ఈ ఫస్ట్ ఆల్రెడీ ప్రారంభించలేదు. చిన్న గది ఉంటే అందులో కూర్చున్నాను, ఒక ల్యాప్టాప్ ఎదురుపెట్టుకున్నాను, ఆల్ నైట్ అనౌన్స్ చేసిన. ఎక్కడ? గదిలోను. ఎవరికి? నాకు నేనే. 2023 సంవత్సరం జనవరి నెలలో ఆల్ నైట్ అనౌన్స్ చేస్తే నేను ఎవరికి తెలియదు కదా, యూట్యూబ్ లైవ్ ఇచ్చాను. ఒక 10 మంది 20 మంది వచ్చారు. మరి ఆల్ నైట్ అంటే అర్థం ఏంటంట? 12 ఎంత? 12 గంటల దాకా చేసి ఆల్ నైట్ అని ఎలాగంటారు దాన్ని? ఇప్పుడు నెల రోజులు ఉద్యోగం చేసినోడికి 15 రోజులు డ్యూటీ చేసి ఫుల్ జీతం ఏమంటే ఇస్తాడా? మరి 12 గంటల దాకా చేసి దాన్ని ఏమంటారు? హాఫ్ నైట్ అంటారు. ఆల్ నైట్ ఎందుకు అంటారు? చాలా ఆల్ నైట్లు 12 గంటలు క్లోజ్ అయిపోతాయి. ఏంటంటే ఆల్ నైట్ చేసామంటారు. నాకు అది ఆల్ నైట్ అనిపించలేదు, ఆల్ నైట్ అని నేను కూడా అన్నమాట. మరి నేనేం చేసినాడు? ఆల్ నైట్ అంటే ఏంటంటే, ఆల్ అంటే అంతా కదా, కొంత కాదు కదా, సగం కాదు కదా, కాబట్టి రాత్రంతా. ఆమేన్. ఇదే కాన్సెప్ట్. ఉన్నవాళ్ళు ఉంటారు, లేనివాళ్ళు లేరు అని చెప్పి నేనేం చేయను, ఒక్కడనే స్టార్ట్ చేసుకున్నాను. నా పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నా భార్య నాతో పాటు 11 దాకా ఉండి వెళ్ళిపోయి పడుకున్నది. వాళ్ళని మళ్ళీ పొద్దుట లేపాలి, స్కూల్కి పంపాలని చెప్పేసి నేను మాత్రం గివ్ అప్ చేయకుండా చేస్తూ ఉన్నాను. ఈ 10 మందికి నిద్ర వచ్చిందో ఏమైందో, ఈ 10 మంది కాస్త ఏమయ్యారు? యూట్యూబ్లో వాచింగ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 వాచింగ్ వస్తుందన్నమాట. అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను? గోడతో తప్ప మనుషులు లేరు అక్కడ ఎవరను. ఏదేమైనా సరే నాకు దేవునికి సంబంధించింది. నిర్ణయం ఎవరికి సంబంధించింది? మనుషులతో కాదు, దేవునితో నిబంధన చేసుకున్నాను అని చెప్పి ఆ నైట్ అంతా సరే ఎంత టైం అనుకున్నా 5 వరకు మార్నింగ్ వరకు చేసేసి పడుకున్నాను. అయిపోయింది. దేవుని వాక్యం చదివిస్తుంది, మీలో ఒంటరైన వాడు 1000 మంది. అయ్యి బాబోయ్, ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. మరి నేను ఒంటరి అయిపోయాను కదా, అయితే 1000 మంది అవుతాను అన్నమాట. నేను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఆమెన్. 2024 సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ ఆల్ నైట్ పెట్టాను. ఎంత అనుకుంటున్నారు వాచింగ్? 1000. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు వాక్యాన్ని పట్టుకుని నిలబడ్డావు అనుకోండి, కొంచెం సమయం పడుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది, అద్భుతం మాత్రం పక్కా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు మోసగాడని పిలువబడుతూ మోకరించాడంట, ప్రార్థిస్తున్నాడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. ఊహించని రీతిలో దేవుని యొక్క ప్రత్యక్షత లభించినప్పుడు ఆయన పేరు ఏమైందంట? నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. మనుషులతో దేవునితో నువ్వు పోరాడి పెనికిలాడి గెలిచావు కాబట్టి నువ్వెవరో తెలుసా? రాజువే, రాకుమారుడివే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొద్దకు బలహీనులుగా వస్తే బలవంతులుగా తిరిగి వెళ్తారు. దేవుని యొద్దకు పిరికివారు వస్తే ధైర్యవంతులుగా తిరిగి వెళ్తారు. ఆమేన్. దేవుని యొద్దకు మోసగాళ్ళు వస్తే రాకుమారులుగా తిరిగి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. చూసారా, దేవుని యొద్దకు వస్తే ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. మార్పులు సంభవిస్తాయి, ఎక్స్చేంజ్ ఆఫర్ జరుగుతుంది. లోకంలో ఎక్కడ లేనటువంటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇక్కడే ఉన్నది. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఉన్నది, దేవుని దగ్గర ఉన్నది. పాపులు వచ్చినట్లయితే పరిశుద్ధులుగా మార్చబడతారు. అందుకని ఏం చేయాలంటే
దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు ఆల్నైట్ పెట్టుకున్నారు బ్రదర్ మీరంటే? 8ంటికి స్టార్ట్ చేస్తాం మేము, కనీసం 4:30, 5 వరకు ఉంటుంది. అంటే ఎంత? 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, దగ్గరికి 8:30 గంటలు అన్న ఇక్కడ కూర్చుంటాం మనం. ఆదివారం ఆరాధనకి వెళ్ళారనుకోండి, ఎంత? ఆదివారం 2 గంటలు కదా. 2 గంటల్లో మళ్ళీ మీరు ఇంక మేకప్ గేప్ ఇవన్నీ వేసుకునే ఇదిలోకి 1 గంట అయిపోతుంది అన్నమాట. వాక్యం 45 నిమిషాలు మించి ఉండదు నాకు తెలిసి. ఈ 45 నిమిషాల వాక్యం మీరు వినేది ఎంత? 4-5 నిమిషాలు ఉంటుంది. విన్నది కాస్త గుమ్మం దగ్గర ఇదిలు పెట్టి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి ఏం వాక్యం చెప్పారంటే ఇంకేం ఉండదు కదా. ఇదంతా ఆలోచన చేశానంటే 2 గంటల్లో మనం గడిపేది ఎంత ఉంటుంది? చాలా తక్కువ, 20 నిమిషాలు కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక వారానికి 2 గంటలు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి వచ్చేసి వారం అంతా జీవించాలంటే ఎలా బతుకుతాం? ఆధ్యాత్మికంగా ఎలా బలపడతాం? ఇది కాదు, సరిపోదు. మరి ఏం చేయాలి? 4 ఆదివారాలు కలపడ్డా 4 ఆదివారాలకు సరిపడిందంతా కూడా ఒక్క రోజులో మనం దేవుని సన్నిధిలో గడిపేలా చేయాలంటే ఏం చేయాలి? ఆల్ నైట్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. 8 గంటలు అంటే 4 ఆదివారాల్లో జరిగేటువంటి సర్వీసు 4-8 గంటలు ఒక ఆల్ నైట్లో వచ్చి పడుతుంది అనమాట. ఆమేన్, ఆమేన్. మేము ఏదో మీటింగ్ పెట్టాలంటే శుభ్రంగా పబ్లిక్ మీటింగ్ లాగా డే టైం పెట్టేసేసి పొద్దున్న 10 గంటలు పెట్టి 10:30 క్లోజ్ అని చెప్పి వెళ్ళిపోవచ్చు. వచ్చామా వెళ్ళాము, ఉపయోగం ఏంటి? లేదు. ఖచ్చితంగా వచ్చారంటే సమృద్ధిగా వాక్యం చేత నింపబడాలి, సమృద్ధిగా ఆరాధన చేయాలి, వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు చెప్పాలి, సాక్ష్యాలు చెప్పాలి, దేవుని మహింపరచాలి. ఇవన్నీ జరగాలంటే 2 గంటల్లో అయిపోతుంది అంతా కూడా. ఖచ్చితంగా నైట్ అంతా ఉండాలి. యాకోబు జీవితం మార్చబడింది ఎప్పుడంతా? 1 గంటలో కాదు, నైట్ అంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వచ్చింది, సిద్ధపాటు అయ్యాడు, అద్భుతం జరగడానికి సమయం పట్టింది. అన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉండాలంటే ముఖ్యంగా ఏమి ఉండాలి? పేషెన్సీ ఉండాలి, సహనం ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఉండలేరు అంతసేపు. కాబట్టి అలా ఉండాలంటే ఖచ్చితంగా ఆల్ నైట్ అద్భుతమైనటువంటి ఒక మరి దేవునితో ఎక్కువ సమయం గడపడానికి. చూడండి, ఒక వ్యక్తితో మీరు పక్కన కూర్చొని మాట్లాడాలనుకోండి, 1 గంట తర్వాత మీకు ఏమవుతుంది? వాళ్ళ విషయాలన్నీ మీకు తెలిసిపోతాయి కదా. మరి అలాగే దేవునితో నైట్ అంతా గడుపుతున్నారు అనుకోండి, దేవుని మనసు మీకు అర్థమైపోతుంది. ఎలా ప్రార్థించాలి, ఎలా దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి, ఎలా దేవునికి దగ్గరగా మనం జీవించాలి, ఎలా దేవుని మనం మహింపరచగలుగుతాం. అర్థమైందా? మార్క్ 11:24 చదివాక నా ప్రార్థన స్టైల్ మారిపోయింది అనమాట. అంతవరకు నేను ప్రార్థన ఎలా చేసేవాడిని అంటే, మీలో చాలామంది ఇప్పటికి అలా చేస్తుంటారు అనుకోండి. ప్రార్థన ముగింపు ఎలాగుంటుంది? యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నేను మార్క్ 11:24 చదివాక ఏముందంటే, మీరు ప్రార్థన చేసిన అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడని ఉంది. అయ్యి బాబోయ్, పొందేసామా? మనం ఇంకా అడుగుతున్నాం కదా, ఇదేవా చేయదేమని అడుగుతున్నాం, ఆమె నన్ను ఎత్తనాం, పొందుకున్నామంటే ఇప్పుడు పలకలేదేంటి? ఇదేదో చాలా రాంగ్గా ఉన్నదే ముగింపు. ఎక్కడో ఒక మాట మిస్ అయిపోతుందని చెప్పి నేనేం చేశానంటే, ఇలా కాదు ప్రార్థన అని నన్ను నేను సరి చేసుకున్నాను అనమాట. ఎలాగా? ఇప్పుడు నాకు ఒక జాబ్ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఒక విడుదల కోసం ప్రార్థన చేస్తున్నాను, ఒక వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. అక్కడ మరి రోమా అన్న 4:17 దేవుడు అని చెప్పాడు, లేని వాటిని ఉన్నట్టుగా పలకమన్నాడు. ఇక్కడేమో అడిగినవన్నీ పొందేసుకున్నామంటున్నాడు. ఏంటిదని చెప్పి ఆలోచన చేసినట్లయితే, మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు ఆల్రెడీ జవాబు వచ్చేసింది, పొందేసుకున్నామని నమ్మేయాలి అన్నాడు. అయ్యి బాబు, ఇట్లా ప్రార్థన చేయాలా? అయితే ఇక్కడ నుంచి నేను ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పి నాలో నేను అనుకుని ఏం చేశాను, యేసయ్యా నాకు ఈ యొక్క వివాహం జరగట్లేదు, కానీ లేదు ఉన్నట్టు పలకమన్నావు కాబట్టి జరిగిపోయింది. మరి నువ్వు ప్రార్థన ఏం చేస్తావు? పొందేసుకున్నావు అనమన్నావు కాబట్టి ఇదిగో యేసయ్యా, ఇదిగో యేసుక్రీస్తు నామములో నా వివాహం జరిగించేసావని నేను నమ్మేశాను, పొందుకున్నాను, యేసు నామములో ప్రార్థించాను, నమ్మాను, పొందుకున్నాను తండ్రి, ఆమేన్. అడుగుతున్నాను తండ్రి అనేది మానేశాను. ఇంకా ఏం చేసావు? పొందుకున్నాను. పొందుకుంటాను కాదు, మళ్ళీని ఎప్పుడూ కాదు, ఆల్రెడీ పొందేసుకున్నాను. అంటే ఏమీ లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం, హాస్పిటల్కి 106 ఫీవర్ అంటాడు, డబ్బులు కడతాం, స్టెథోస్కోప్ వేసి చూస్తాడని నేను 106 ఉంటుంది. ఎంత ఇంజక్షన్ వేస్తాడు, 106 ఉంటుంది. ఎన్ని చేసినా 106 ఫీవర్ పోదాం. కట్టవలసిన డబ్బులు కడతావు, చేయవలసిన ఇంజక్షన్ చేస్తాడు, అన్నీ చేసిన ఇంటికి వచ్చేస్తావు. ఎవరన్నా డాక్టర్ని ఎప్పుడన్నా అడిగారా? నాకు 106 ఫీవరే ఉంది, తగ్గలేదు ఎందుకని అడిగారా? ఇక్కడైతే అడుగుతానమాట. ఎంతకాలం బట్టి వస్తున్నాను దేవుని దగ్గరికి, ఏం జరగట్లేదు, ఏం అవట్లేదు కదా. మరి ఎందుకని అడగలేదు అక్కడ?
ఏంటమ్మా? ఛాన్స్ కాదు. మీరు ఏంటంటే డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు, ఖచ్చితంగా నాకు ఈ జ్వరం తగ్గిపోతుంది, ఉండదు. ఏం చేశారు? నమ్మారు. వింటున్నారా? మీరు నమ్మారు కాబట్టి ఏమైంది? మీ నమ్మకి చెప్పినా ఆ ఇంటికి వచ్చారు, హాయిగా మిల్క్ తాగారు, పడుకున్నారు. ఎప్పుడు పోయింది, ఎలా పోయింది మీకు తెలియదు. ఇంకా నమ్మొచ్చారు కాబట్టి. అలా కాకుండా ఈ డాక్టర్ గారు అసలు ఈ ఇంజక్షన్ చేస్తే ఈ ఇంజక్షన్ తగ్గుతుందో లేదో, ఈ మెడిసిన్ పని చేస్తుందో లేదో, అది ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అని మీకు పనిచేయదు. నిజం, వాస్తవం, నిజంగాను. ఎందుకంటే మీ నమ్మక చెప్పినా మీకు జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే మనిషికి మెడిసిన్ ఎందుకు తెలుసా? నీకున్న రోగం తగ్గటానికి కాదు అది. ఎందుకంటే మనకు దెబ్బలు తగిలితే ఎవరన్నా ఏదన్నా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అడవుల్లో ఉన్న మనుషులు కానీ జంతువులు కానీ దెబ్బలు తగిలితే కానీ ఎవరు కట్టులు కట్టరు, ఏమి చేయరు, కానీ తగ్గిపోతుంటాయి. ఎలాగా అంటే దేవుడు ఆల్రెడీ మన బాడీలో ఆ రెసిస్టెన్స్ పవర్స్ని ఇచ్చాడు. దానికి అదే తగ్గించుకునే పవర్ని, క్యూర్ చేసుకునే పవర్ని మన బాడీకి ఆల్రెడీ ఇచ్చాడు. ఈ మెడిసిన్ ఇదంతా ఎందుకంటే ఆ దెబ్బ పెద్దది అవ్వకుండాను, ఆ దెబ్బ ఇన్ఫెక్షన్ అవ్వకుండా తప్ప ఇవన్నీ చేసేటువంటి ట్రీట్మెంట్లు అన్నీ. సరే, ఇక్కడ విషయం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా పలకాలి. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు యాకోబుని ఎలా పిలిచాడంట? ఇజ్రాయేలు, హల్లెలూయా, నువ్వు మోసగాడివే కానీ నీలో మోసం లేదు. అందరూ నిన్ను మోసగాడు అంటారు, కానీ నేను నిన్ను రాకుమారుడు అంటూ ఉన్నాను. హల్లెలూయా. అంతే, దేవుడు ఏది చెప్తే అది ఫైనల్. కాబట్టి ఈ రోజున మీ జీవితంలో మీకు వివాహం జరగట్లేదా? పిల్లలు పుడతలేదా? గర్భం ధరించలేకపోతున్నారా? లేదు ఉన్నట్టు చూడండి. హైదరాబాద్లో ఒక ఆవిడ ఇలాగ పిల్లలు పుడతలేదంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? లేదు ఉన్నట్టు చూడాలి కదా. మరి పిల్లలు ఏంటండి? కన్సీవ్ అయ్యారు అనే సాదృశ్యం ఏంటి? పెద్ద పట్టు వస్తుంది కదా. ఆవిడ ఏం చేసింది? ఇంట్లో ఉన్న పిల్లలు 3 పిల్లలు తీసుకుని నైటీ వేసుకుని మొత్తం పెట్టింది, ఇంత వచ్చిందనమాట. అప్పుడు ఇలా సెల్ఫీ తీసిందన్నమాట ఆవిడ. సెల్ఫీ తీస్తే ఎలాగుంటుంది? 9 నెలల గర్భిణిలా ఉంది కదా, దాన్ని పట్టుకెళ్ళి కలర్ జిరాక్స్ తీసిందనమాట. అంటే ఫోటో, ఆ ఫోటో కట్ చేసేసింది, గోడ కట్టింది. గోడ కట్టి ఏం చేసింది? రోజు చేయొస్తుందన్నమాట. థ్యాంక్ యూ జీసస్, ఈ ఫోటో రిజర్వ్ చేసావు, నాకు గర్భం ఇచ్చావు. లేదు ఇంతకనే ఫోటో రోజు ప్రార్థన చేస్తున్నాడు, థ్యాంక్ యూ జీసస్. 9 నెలల్లో ఏమైంది తెలుసా? ఆ ఫోటో తీసి ఫోటో పెట్టింది ఇవిడికి. నిజంగా 9వ నెలకు అలాగ అయింది ఆవిడికి. ఆమేన్. 9 నెలల్లో చక్కటి బిడ్డను కన్నది. ఏం చేసింది ఆవిడ? ఎంతమంది దగ్గరికి వెళ్ళింది? పాస్టర్ల దగ్గరికి. అదే మరి లేనిది ఉన్నట్టు పలకడం అంటే ఇదనమాట. నీ జీవితంలో ఏది లేదో దాన్ని బట్టి బాధపడొద్దు. మరేం చేయాలి? ఆల్రెడీ నీ జీవితంలో ఉన్నట్టుగా పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా తెలిసిందని నాకు సీక్రెట్ తెలిసిన తర్వాత ఎలాగుంటుంది? బోల్డ్ మంది ఫోన్ చేస్తారు కదా నాకు రోజును. అన్నయ్య అంటారు, చెప్పమ్మా అంటాను. ఏంటంటే ఇది చెప్తారు, ఇంకా అయిపోయింది, ఇంకా దాని గురించి మాట్లాడొద్దు, చెప్పొద్దు. ఏం చేయాలంటే ఇది ఇలా పలుకు. ఎన్ని సాక్ష్యాలు అనుకుంటున్నారు, ఎన్ని అద్భుతాలు అనుకుంటున్నారు. ప్రతి వారి జీవితంలో, ఇక్కడ ఉన్నవారు అందరి జీవితంలో కూడా జాషువా బ్రదర్ ప్రార్థన చేస్తే జరిగిందన్న సాక్ష్యం ఒకటి ఉండదు. ఏముంటుంది తెలుసా? ఇదిగో మేము ఇలా పలికితే కలిగింది. బంగారం చైన్ సడన్గా మిస్ అయిపోయిందన్న, ఫోన్ చేశారా నాకు? చేయరు. ఏం చేస్తారు తెలుసా? థ్యాంక్ యూ జీజస్, నా చేయి నాకు కనపడేలా చేసావు. థ్యాంక్ యూ జీజస్, నా చేయి నాకు దొరికేలా చేసావు. ఒక 10 నిమిషాలు స్తుతి చేయగానే, ఒక 10 నిమిషాలు థ్యాంక్ యూ చెప్పగానే ఆటోమేటిక్గా నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది అది. ఇలా అయ్యి బాబు ఇక్కడే ఉన్నదా వెంటనే అప్పుడు ఏం చేస్తారు? ఇదిగో ఇలాగా జరిగింది, 10 నిమిషాలు స్తుతి చేశాను దేవుడికి, వెంటనే నాకు కనపడ్డది, నాకు దొరికింది. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే మధ్యాహ్నం 2:30 ప్రేయర్ నేను నడిపిస్తున్నాను. ఏలూరు నుంచి ఒక ఫోన్ వచ్చిందన్నమాట. బ్రదర్, మా బంగారం బీరువాలో పెట్టాము, ఆ మూలలు పెట్టాము, మరి ఎలా పట్టుకోరు చూస్తే ఆ డోర్ ఓపెన్ చేస్తుంది, అందులో బంగారం లేదు అన్నారు. మరి నేనేం చేయనమ్మా అన్నాను. నేను ఇక్కడి నుంచి నేనేం చేస్తాను? ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయను కదా. మరి అయితే మీరు ఏం చేస్తారంటే లేదు అని అనొద్దు. లేదు బ్రదర్ అక్కడ బంగారం, నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి చెప్పొద్దు. మరి ఏం చేయాలి? రోమా 4:17 పెట్టుకోండి. లేదు ఉన్నట్టుగా పలకండి. థ్యాంక్ యూ చేసి మా బంగారం మాకు ఇచ్చావు. ఎక్కడి నుంచి వస్తుంది ఏమో నాకు తెలియదు. నేను వచ్చి విని పెడతానండి మీ ఇంటికి, నేను రాను, చెప్పండి అన్నాను. అంటే వాళ్ళు బాధతో నిండిపోయి ఉన్నారు కదా, వాళ్ళకి కోపం వచ్చేస్తుందని చెప్పి మాటలు, చిరాకు వచ్చేస్తుంది. బంగారం లేదు, బీరు ఓపెన్ చేశారంటే ఉందనమాట ఏంటి అంటారు. మీరు ఉందని పలకండి అమ్మా అన్నాను. కొంచెం ఓపిక తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్, మా బంగారం మాకు ఇచ్చావు, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్ అంటున్నారంట.
విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఈ ప్రార్థన ముగిందులోకి ఆ ప్లేస్లో బంగారం వచ్చేసింది. ఎలాగొచ్చిందంటే మరి వాళ్ళు వచ్చి పెట్టి వెళ్ళారో లేకపోతే ఎలాగొచ్చింది ఏం తెలియదు, కానీ వెంటనే ఇంకా ఆగరు కదా వాళ్ళు. ఫోన్ చేసి ఆ విషయం చెప్పడం మానేసి వాళ్ళు ఎగ్జైట్ అయిపోతున్నారు అనమాట. అమ్మా ఏమైంది చెప్పండి అంటే, బ్రదర్ మళ్ళీ ప్రార్థన అయిపోయి వెళ్ళి చూస్తే మా బంగారం ఎక్కడ ఉన్నదంట, అక్కడే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కాదు రెండు కాదు, చాలా అద్భుతాలు ఉన్నాయి ఇలాంటి. తెల్లవారుతనమాట ఇవన్నీ చెప్తాను. ఎలాగా నీ అద్భుతం నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు ఒక మాస్టర్ ఒక బోర్డు మీద లెక్క చెప్పాడు అనుకోండి, రాసుకుంటారా, రాసేసుకుంటారా అందరూ. సాయంత్రం దాకా చెప్తుంటే రాసుకుంటారు ఉంటారు. ఒరే రెండో ప్రాబ్లం మీరు చేయండిరా, అంతే. పక్కోడు ఏం చేస్తున్నాడు, ఒరే తర్వాత ఏంట్రా, తర్వాత ఏంట్రా, ఎందుకంటే వీటికి అర్థం అవ్వలేదు. వీటికి అర్థమైన దానికి ఏం చేస్తాడు, ఓహో ఈ మాస్టర్ ఇది ఇలా చేశాడా, నెక్స్ట్ ఎలా చేయాలని చెప్పి టకటక చేసి మాస్టరు వెరీ గుడ్, అది కదా కరెక్ట్. నేను ఎలాంటి మాస్టర్ అంటే ఒక లెక్క చెప్తాను అనమాట, మిగతా లెక్కలన్నీ మీరే చేయాలి, ఆన్సర్ మీరే రాబట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న సత్యం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా, మీరు సమస్త జనులను, లేదు నాకు 12 మంది శిష్యులను కూర్చున్నాడు ప్రభువారు, సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. అంటే ఏంటంటే నీవు అద్భుతం చేయడం గొప్పతనం కాదు, నీ దగ్గర వచ్చిన వాళ్ళు అందరూ కూడా అద్భుతాలు చేయాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు చెప్పాడు మీరు నా నామమున దెయ్యాలు, నాకు భలే ఉంటుంది. ఒకసారి అసలే ఫోన్ చేసింది ఒక ఆవిడ, ఫోన్ చేసి అన్న కదా బ్రదర్ అన్న, చెప్పమ్మా అన్న, మేము చాలా దెయ్యపు శక్తుల చేత పీడించబడతా ఉన్నాం అన్న. మీకు దెయ్యాన్ని వెళ్ళగొట్టే పాస్ట్ గారు ఎవరంటే తెలితే ఫోన్ నెంబర్ ఇవ్వండి అంది. ఎవరంట, అయ్యి బాబు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోవాలంట, దెయ్యాలని వెళ్ళగొట్టే పాస్టర్ ఫోన్ నెంబర్ ఇమ్మన్నది. మరి ఏం చేయాలి మరి? సరే అమ్మా ఇస్తాను. దేవుడు నమ్ముకున్నావా అన్నాను. చెప్పండి మీకు ఏ పాస్టర్ గారు తెలుసు, ఆ పాస్టర్ గారి పేరు చెప్పండి, చెప్తానులే అన్నాను. దేవుడు నమ్ముకున్నావా అన్నాను. నమ్ముకున్నాను. బాప్తిసం పొందావా అన్నాను. ఉందా అన్నాను. మరి ఇలాగ దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొడతారు చెప్పండి అన్నాను. నువ్వే అన్నాను. ఎవరు? నాలోనే దెయ్యం ఉన్నది అన్నది. దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొడతారు తెలుసా? నువ్వే అన్నాను. అదేంటి నేను ఎలా వెళ్ళగొడతాను అన్నది. మరి దేవుని నమ్ముకున్నావు నువ్వు? బాప్తిసం పొందుకున్నాను. సరే బైబిల్ అయితే నన్ను తీసింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మన వారికి. అంటే ఇప్పుడు ఏం చేసింది? నమ్మింది, బాప్తిసం పొందింది. 17వ వచనం ఏముంది? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఆమేన్. మొట్టమొదటి రాసింది ఏమనగా నా నామమున. అయ్యా ఫస్ట్ ఏంటంట? దెయ్యాలను. ఎవరు? స్పెషల్ పాస్టరా? దెయ్యాలు వెళ్ళకూడదు కానీ స్పెషల్ పాస్టర్ ఉంటాడా? ఎవరంటే నమ్మిన వారి వలన. నమ్మరు లేదా? అంటే మీరు అందరూ దెయ్యాలను వెళ్ళగొడతారనమాట. అవునా? అసలు ఈ సీక్రెట్ మాకు ఇంతవరకు తెలియదే. సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. జాషువా బ్రదర్ ప్రేయర్ చేస్తేనే దెయ్యం వెళ్తుంది, లేకపోతే ఎక్కడో ఒక పాస్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్తేనే దెయ్యం వెళ్తుంది అనేటువంటి ఆలోచనలో మీరు ఉన్నారంటే సైతాన్ గడు ఏం చేశాడు? మిమ్మల్ని మభ్య పెట్టేశాడు, వాక్యం తెలియకుండా చేశాడు. ఈ పవర్ నీకు ఉందనే సత్యం నీకు తెలియకుండా చేశాడు. అబద్ధం మిమ్మల్ని బంధిస్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా దెయ్యం ఉందని అనుకున్నారు, మరి ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఎవరు? మీరే వెళ్ళగొట్టండి. హల్లెలూయా. ఏమని? నాజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ దయ్యాన్ని బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆమేన్. ఏం చేయాలంట? దేవునికి లోబడి అపవాదిని గద్దించడి, అప్పుడు వాడు పారిపోతాడు. మరి చేశారు ఎప్పుడన్నా? లేదు. వెంటనే ఫోన్ అనమాట. లేకపోతే అప్పుడే లైవ్ ఏది వస్తుందో, అప్పుడే పాస్టర్ గారు ఉన్నారు ఏంటో టక చాలా లైవ్లు వస్తాయి కదా, అక్కడ స్క్రోలింగ్ అయిపోతాయి కదా నెంబర్లో. ఇప్పుడే మీ పేరు చెప్పి మీకోసం ప్రార్థించడం, వెంటనే అంతే ఫోన్ చేస్తారనమాట. నాకు కొన్ని వాయిస్లు వచ్చే మీకు వినిపిస్తే చాలా షాక్ అవుతారనమాట. నువ్వు డబ్బులు ఎత్తేనే ఇప్పుడు నీకు విడుదల, లేకపోతే అజ్జి బాబు వెయ్యపోతే ఏమైపోతుందో అని చెప్పి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుని. ప్రియులారా గమనించాలి, మన దేవుడు
నమ్మదగినవాడు. దేవుని బిడ్డలు మీరంతా కూడాను నమ్మిన వారి వలన అనగా మనందరి వలన కూడా ఏ సూచక్రియలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యాలు చెప్తుంటుంటారు. నేను చాలా ఆశ్చర్యపోతుంటుంటాను. ఎందుకంటే ఎవరో వచ్చారంట, ఎలా ప్రార్థన చేయించుకుని వెళ్ళారంట, తెలియనటువంటి విధానంలో వారి జీవితంలో గొప్ప మార్పులు జరిగిపోయాయంట. హల్లెలూయా. నువ్వు దేవుని శక్తి చేత నింపబడ్డప్పుడు పవర్, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పవర్. ఆమేన్. నిన్ను ముట్టుకుంటే పవర్ తాకాల, నిన్ను ముట్టుకుంటే పవరు వాళ్ళు ప్రవహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దెయ్యాలను ఎలగొట్టే వాళ్ళు స్పెషలిస్టులు ఎవరైనా ఉన్నారా? లేరా? అయ్యయ్య, ఇంత వాక్యం చెప్పా కూడా మరి మీరు అలాగొండి నేను ఏం చేయను చెప్పండి. నేను దెయ్యాలు వెళ్ళగొట్టడంలో స్పెషలిస్టు. ఎవరు? నేను. ఎవరికి వారే. ఓకేనా? నీలో దెయ్యమని కూడా నువ్వే మాట్లాడుకోవాలి. హల్లెలూయా. వజ్రంతో కొయ్యాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యాకోబు అంట ప్రార్థన చేశాడు, ప్రభు సన్నిధిలో గడిపాడు. మోసగాడు అన్నారు, కానీ దేవుడు ఏం చేశాడంట? ఆయన్ని రాకుమారుడుగా మార్చేశాడు. హల్లెలూయా. చాలా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మోసేని దేవుడు పిలిచాడంట. మోసే, ఇది ఒక సత్యం మీకు అందరికీ తెలియాలి. మోసే నత్తుడే కాదా? ఎవరు? నత్తుడా? మీరు మోసే బొడ్డు కోసారంటే ఏమన్నాను? మరి మోసే నత్తుడని మోసే ఎప్పుడు పుట్టాడు? ఎప్పుడో పుట్టాడు కదా. మరి మోసే నత్తుడని ఎలా చెప్తున్నారు మీరు? మోసే నత్తివాడు కాదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ జీసస్. అపోస్తల కార్యంలో చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనకి పౌలు గారు చెప్తూ ఉంటాడు అనమాట. చదువుదాం. అపోస్తల కార్యములు 'థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చదవండి ఎవరైనా తీసినట్లయితే. అపోస్తల కార్యం 7వ అధ్యాయము 22వ వచనం. మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడయుండెను. ఇప్పుడు చెప్పండి, నత్తుడు అన్న వాళ్ళు ఎవరున్నారు ఎందులోనంట? నత్తుడు మాటల యందు ప్రవీణుడు అవుతాడా? ఎవరిది చెప్పేది? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? డాక్టర్ గారు. అపోస్తల గారిని ఎవరు రాశారు? పౌలు గారా? లూకా రాశాడు. లూకా ఎవరు? వైద్యుడు కదా. ఒక డాక్టర్ గారే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? మోసే మాటల యందు. మరి మీరు అందరు నత్తుళ్ళు అన్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? ఏమా, ఎవరి మాట నమ్మాలి? మరి మోసే అక్కడ చూస్తే నత్తుడని ఉంది కదా. ఎప్పుడు నత్తుడయ్యాడు? మోసే నత్తివాడిగా పుట్టలేదు, మోసే నత్తివాడిగా పెరగలేదు. మోసేకి 40 సంవత్సరాల వరకు నత్తి లేదు. అర్థమైందమ్మా? అయ్యి బాబు, ఇంతకాలం తెలియలేదు సత్యం. మోసే 40 సంవత్సరాల వరకు నత్తి లేదు. మరి నత్తి ఎలాగొచ్చింది అంటే 40 సంవత్సరాల వరకునంట చక్కగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నాడు. మరి అప్పుడు కొంచెం సత్యం తెలిసిందే. అరే నేను ఇలాగా ఇజ్రాయేలీనా ఇలాగని చెప్పి ఏదో న్యాయం చేద్దారనుకున్నా అవ్వలేదు. కానీ తెలిసిపోయిన తర్వాత ఐగుప్తు విడిచిపెట్టి పారిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలు కాపలా కాసుకుంటూ ఉన్నాడు. 40వ సంవత్సరం నుంచి 80వ సంవత్సరం దాకా ఎక్కడ గడిపాడు? అరణ్యంలో గడిపాడు. ఎవరితో గడిపాడు? గొర్రెలతోటి. జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడంట. మరి ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తున్నాడు ఈయన? గొర్రెలతో సహవాసం చేస్తున్నాడు. గొర్రెల భాష ఏంటి? ఈ 40 సంవత్సరాలు మోసే గారి పిలిపేంటంట డ్ర్ డ్ర్ డ్ర్. ఈ 40 సంవత్సరాలు డ్రు డ్రు అందులోకి 4 ఏమైపోయిందంట. ఇంకా మనుషులు లేరు, ఎవరు లేరు, మాటలేవు కదా.
నత్తి వచ్చేసిందంట. ఎవరికి? మోసే గారికి. ఈ నత్తి వచ్చేసేసి ఇంకా మనుషులకి మాట అర్థం అవ్వట్లేదు, ఇంకా నత్తిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడితో చెప్తున్నాడు అనమాట, నాకు నత్తి ఉందయ్యా అని. దేవుడు తెలియదే విషయం అంతాను. అంతేగాని మోసే పుట్టినప్పుడు నత్తోడు, పెరిగినప్పుడు నత్తోడు కాదు. అది అంతే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరు? లోకా గారు చెప్తున్నాడు. మోసే మాటల యందు నేర్పరే, అంత మాత్రమే కాదు, సకల విద్యలను అభ్యసించాడంట. హల్లెలూయా. మనిషిలో ఏదైనా చిన్న లోపం ఉంటే దాన్నే ఎత్తి చూపించేసి నత్తోడు, ఈడు, ఆడు అని చెప్పి ఆయన ఎత్తుంటారు. ఆయన సకల విద్యలు అభ్యసించాడంట, రాకుమారుడు. హల్లెలూయా. సో మోసే నత్తివాడుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, కానీ నాయకుడిగా చూశాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వరకు ముందు గుర్తుగా మనకి ఇక్కడ మోసే కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజల బంధకాల్లో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించి గొప్ప చేశాడు. ఆమేన్, ఆమేన్. నత్తివాడు అనుకున్నారు, కానీ దేవుడు నాయకత్వ లక్షణాలను చూశాడు, నాయకుడిగా వాడుకున్నాడు. దేవుడి దగ్గరికి నత్తివాడిగా వెళ్ళాడు, కానీ నాయకుడిగా వచ్చాడు బయటికి. ఆమేన్. నెక్స్ట్ మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం 18 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే సమర స్త్రీ గురించి స్టార్టింగ్లోనే నేను చెప్పాను. సమర స్త్రీని అందరూ కూడా వ్యభిచారి, 5 భర్తలు ఉన్నాయి, ఇలా ఉన్నది, అలా ఉంది అని అందరూ పిలిచారు, అందరూ అలా చూశారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? అమ్మా, చూసారా, వ్యభిచారాన్ని పిలిచాడా? పాపాత్మురాలను పిలిచాడా? తప్పు చేసిందానని పిలిచాడా? లోపాన్ని చూపించాడా? లేదు. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ఇక్కడ సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంట ఏమన్నారు? నీకు 5 పెనిమిట్లు ఉండరు, 4:18. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు. అదే విషయం. ఎప్పుడైతే దేవుడు సత్యాన్ని చెప్పించాడో వెంటనే ఆమె జీవిత విధానం అంతా మారిపోయిందంట, ఆమె ఆలోచన విధానం అంతా మారిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, వ్యభిచారిని స్వార్థికురాలుగా, పాస్టమ్ గారుగా మార్చేసాడు దేవుడు. దేవుని దగ్గరికి పాపాత్ములు వస్తే పాస్టమ్లు అయిపోతారనమాట. ఆమేన్. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో చూసారా? చూడండి, ఒక సువార్థికురాలను చేసి పంపిస్తూ ఉన్నాడు, ఒక సువార్థికురాలను చేసి పంపిస్తూ ఉన్నాడు. అంతవరకు ఆమెను అందరూ ఆశించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందంట? రారండి జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూశానండి, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా అని చెప్పి అందరికీ భయపడే ఆవిడంట ధైర్యం వచ్చిందంట. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వస్తే నీలో ధైర్యం రావాలి, యేసయ్య దగ్గరికి వస్తే నీలో మార్పు రావాలి, యేసయ్య దగ్గరికి వస్తే నీలో ఐశ్వర్యం రావాలి, యేసయ్య నీ దగ్గరికి వస్తే అద్భుతాలు జరగాలి. ఇవేమీ జరగట్లేదంటే ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ అనేటువంటి జరగాలి. ఎప్పుడైతే ఆ యొక్క సమరయ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చిందో పాపపు కుండిని విడిచిపెట్టేసేసింది, పరిశుద్ధమైన జీవితం జీవించడం ప్రారంభించింది, అనేక మందికి స్వార్థికురాలుగా మార్చబడిపోయిందంట. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. మరి వ్యభిచారిగా వచ్చినటువంటి స్త్రీని స్వార్థికురాలుగా చేసి పంపించాడు. ఈ రోజున మీరు ఏ బంధకాలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో, ఏ లోటుతో వచ్చారో, ఏ నిందతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, దేవుడు దాన్ని అంతా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈరోజు సమాధి చేసి ఊహించినటువంటి కార్యం మీ జీవితంలో చేసి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నమ్మాలి. ఎలా చేస్తాడు బ్రదర్? దేవుడు ఎలా చేస్తాడు? ఇదే చాలామంది ప్రశ్న అనమాట. అసలు నా పరిస్థితి ఎలాగుందో తెలుసా? నీ పరిస్థితిని బట్టి చేసేటువంటి కాదు దేవుడు. దేవుడు చిత్తానుసారంగా చేస్తాడు. నరుని హృదయంలో ఆలోచన నీకు వస్తుంది, ఒక్క తీర్మానం స్థిరం అవుతుందంట. వింటున్నారా? ఆమేన్. ఒక 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 చక్కటి సన్నివేశం చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. 2 వ్యక్తులు ఉన్నారంట. ఒక వ్యక్తి ఏం చేస్తారంటే చాలా పేదవాడు, చెప్పులు కుట్టుకుంటాడు, కనీసం షెడ్ కూడా లేదు, ఒక చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నాడంట? అదేం చెట్టు అంటే బనియన్ ట్రీ అంటారు, మర్రి చెట్టు అంటారు కదా, దాని కింద కూర్చున్నాడు, చెప్పులు కుట్టుకుంటూ ఉన్నాడు. ఒక వ్యక్తి బాగా రిచ్ పర్సన్ అనమాట, దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు, చర్చికి వెళ్తూ ఉంటుంటాడు, విస్తారమైన కానుకలు ఇస్తూ ఉంటుంటాడు. అయితే వాళ్ళిద్దరికీ ఒకరోజు దేవుడి దూత ఒక పరీక్ష పెట్టాడనమాట. ప్రభా, ఆ వ్యక్తి ఏంటి మరి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, కానీ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు,
ఈ వ్యక్తి చూడు ఇంత ఐశ్వర్యం ఇంత ఉన్నది, మరి నీ పట్ల ఎంతో విశ్వాసం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాడు. ఇందులో ఎవరు విశ్వాసం కలిగినటువంటి వారు అంటే నీకే తెలుస్తుందిలే అని చెప్పాడంట. అయితే దేవుడు ఏం చేశాడంటే తన దూతని ఇద్దరి దగ్గరికి పంపించాడంట. పంపిస్తే ఆ బాగా రిచ్ పర్సన్ దగ్గరికి దేవుడి దూత వచ్చాడంట. సో మాట్లాడుతుండనమాట. మాట్లాడుతుంటే ఆ వ్యక్తి అడిగాడంట, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అని అడిగాడంట. ఎవరు? దేవుడి దూత. ఎవరిని? రిచ్ పర్సన్ని. ఏం చేస్తున్నాడు దేవుడు అని అడిగితే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న సూది రంధ్రంలోకి పెద్ద ఒంటిని పంపిస్తున్నాడు అన్నాడంట. ఎవరితోటి? రిచ్ పర్సన్ తోటి. ఆయన అన్నా, దేవుడికి పని పాట ఏమీ లేదండి, ఇలాంటి పనులు చేస్తాడా? సూది బెజ్జంలోకి ఉంటే అని వెళ్తుందా అని చెప్పి ఆయన నమ్మలేదంట, కొట్టి పాడేశాడంట. అయ్యో, ఇంత కానుకలు ఇస్తున్నాడు, ఇంత విశ్వాసంగా ఉంటున్నాడు, ఇంత చర్చికి వస్తున్నాడు, దేవుడు ఇది చేస్తాడంటే నమ్మలేదు అని చెప్పి వెళ్ళిపోయాడంట దేవుడి దూత. ఆ చెప్పులు కొడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడిని పంపించాడు నా దగ్గరికి, నీ దగ్గర నన్నంటే, అవునా, దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అన్నాడంటే. ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఏమీ లేదు, దేవుడు కూర్చుని ఆ యొక్క సూది బెజ్జంలోకి ఒంటిని పంపిస్తూ ఉన్నాడు అని అంటే, ఆ వ్యక్తి, ఓ దేవునికి స్తోత్రం, దేవుడు ఏదైనా చేస్తాడు అన్నాడంట. అదేంటి అంటే, అవును, దేవుడికి అసాధ్యమే ఉంది, దేవుడు ఏదైనా చేస్తాడు. అదే ఇంత సూది బెజ్జంలోనికి అంత ఒంటి ఎలాగెళ్ళగలుగుతుంది? ఇంత సూది బెజ్జం నుంచి అంత ఒంటి ఎలా దూరు బయటకు వస్తుంది అని అంటే, నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను అన్నాడంట. ఎవరు? చెప్పులు కుట్టుకునే వ్యక్తి. నేను నమ్ముతున్నాను. ఆయన ఏమన్నాడే, నేను నమ్మను, అలాంటి ఎందుకు చేస్తాడు దేవుడు, అలాగెలా జరుగుతుంది అని ఆయన అన్నాడంట. బాగా రిచ్ పర్సన్. ఈ పేద వ్యక్తి అన్నాడు, నేను నమ్ముతున్నాను అన్నాడంట. ఎందుకు తెలుసా? ఇదిగో చూడు, నేను ఇక్కడ కూర్చున్నానా? ఏం చెట్టు? మర్రి చెట్టు కింద కూర్చున్నాను. ఇదిగో చూడు, ఈ మర్రి గింజ ఎంత ఉంది, మర్రి చెట్టు మర్రి విత్తనం ఎంత ఉంది? ఇంత గింజలో నుంచి ఎంత మహావృక్షం వచ్చిందంటే సూది బెజ్జంలో ఒంటి ఎందుకు వెళ్దావు? హల్లెలూయా. ఇంత గింజలోంచే ఇంత మహావృక్షాన్ని దేవుడు సృష్టించాడే. ఎంత మర్రి విత్తనం ఎంత ఉంటుంది? ఇంతే. ఇదే సాక్ష్యం. చూడు, ఇదిగో ఇంత మర్రి విత్తనం ఉంది, కానీ చెట్టు ఎంత ఉంది? ఇంత విత్తనంలోంచి ఇంత చెట్టు వచ్చినప్పుడు సూది బెజ్జం నుంచి ఒంటి ఎందుకు వెళ్ళదు అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. అందుకని చిన్న విత్తనంలోంచి అంత మహావృక్షం అయిపోతుంది మర్రి చెట్టు కదా. అంటే శూన్యంలోంచి దేవుడు సమస్తము చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా జీవితం లాస్ట్, ఇక్కడితో ఎండ్, ఇంకా జరగదు అని నువ్వు అనుకుంటున్నావేమో. సముద్రంలో దేవుడు ఏం చేశాడంట? ఆరిన నేలను సృష్టించాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని దగ్గరకు వచ్చినటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీని స్వార్థికురాలుగా మార్చేశాడు. ఆమెన్, ఆమెన్. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ వచ్చినటువంటి స్త్రీ అంట, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రోగం, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు సమస్య, అలాగే వెళ్ళింది ఆవిడ. స్వస్థత పొందుకుని వెళ్ళింది, ఆరోగ్యవంతురాలుగా వెళ్ళింది, ఆనందంతో వెళ్ళింది, గొంతులు వేస్తూ వెళ్ళింది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి దావీదు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దావీదు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం, అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెషయా తన 7 కుమారులను మరి సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవాని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాయిచున్నాడు. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుని దగ్గరకు వచ్చినటువంటి గొర్రెల కాపరి ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయిపోయాడు. ఆమెన్, హల్లెలూయా. గొప్ప ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో మునుపెన్నడూ చూడని కార్యాలు, ఎన్నడూ జరగని కార్యాలు, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కాదు, ఈ అప్పు నేను తీర్చలేను, ఈ రోగం నుంచి నేను బయటపడలేను, ఈ లాస్ అయిన వ్యాపారంలో మళ్ళీ నేను కోలుకోలేను అని నువ్వు అనుకున్నట్లయితే యేసయ్య ఈరోజు నిన్ను హెచ్చించడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేసేసాడు. హల్లెలూయా. యేసయ్య ఒకవేళ గొర్రెలు కాపరుగా నువ్వు ఎవరికి పనికిరాని వాడుగా తండ్రే గుర్తించలేదంట, ఇంకో కొడుకున్నాడన్న సంగతే మర్చిపోయాడంట, ఎక్కడో
గొర్రెల దగ్గర, ఎక్కడో అడవిలో, ఎక్కడో దూరంగా విడువబడిన వాడుగా, మరువబడిన వాడుగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా హెచ్చించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? ఖచ్చితంగా మీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాన్ని ఈ రాత్రి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి 1 సమూయేలు 1:10-11 మీరు చదువుకున్నట్లయితే, హన్న దేవుని సన్నిధిలోకి వచ్చిందంట, ప్రార్థించిందంట, గుడ్రాలుగా వచ్చింది, మోకరించింది, ప్రార్థన చేసింది, అద్భుతమైనటువంటి బిడ్డలు కలిగినది. ఆమేన్. సమూయేలు ప్రవక్తను కన్నది. నీ సన్నిధిలో దేవుని సన్నిధిలో మోకరించిన వారు ఎవరైతే ఏ సమస్యతో మోకరింతారో సమస్యతో మీరు తిరిగి వెళ్ళరు, సమాధానంతో మీరు తిరిగి వెళ్తారు, పరిష్కారంతో మీరు తిరిగి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ నయమాను గురించి రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగంటే, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడ ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాని దృష్టి గనుడై దయ పొందిన వాడైనను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. ఈరోజు మీరు చాలామంది, చాలా భక్తులు, చాలా గొప్పవారు, చాలా ప్రార్థనా పరులు, కానీ ఏదో సమస్య ఉంది, ఏదో లోటు ఉంది, ఏదో లోపం ఉంది, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. పైకి చూస్తే మంచి బట్టలు వేశాడు, మంచి కవసం వేశాడు, ఈయనకి కుష్టి వ్యాధి ఉన్న సంగతి ఈయనకి తప్ప ఎవరికి తెలీదు, వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న చిన్నదానికి తప్ప ఎవరికి తెలీదు. ఈరోజు మీలో ఏదో మానసిక బాధ ఉంది, ఏదో సమస్య ఉంది, ఏదో లోపం ఉంది, ఏదో బాధ ఉంది, అది మీకు తప్ప ఎవరికి తెలీదు. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ సమస్యను పరిష్కరిస్తూ ఉన్నాడు, నీ లోపాన్ని సరిచేస్తూ ఉన్నాడు, నీ వ్యాధిని తీసేస్తూ ఉన్నాడు, నీ లోటుని భర్తీ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చూడనటువంటి దాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు హృదయాంతరంగంలో పరిశీలించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నయమానుకున్నటువంటి కుష్టిని దేవుడు తొలగించాడు. నయమానే కాదండి, 10 మంది కుష్టి రోగులు వచ్చారంట దేవుని దగ్గరికి. 10 మంది కుష్టి రోగులను కూడా బాగు చేశాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే పనికి రాని వారిని పనికొచ్చేవాడిగా చేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుడు వెళ్ళిన చోట అంధకారం ఉంది, కానీ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో వెలుగు కలుగుగాక, వెలుగు వచ్చింది. శూన్యంలో సమస్తం చేసే దేవుడు, సముద్రంలో 6 నెలలు నడిపించే దేవుడు, సర్వనాశనం నుంచి సర్వ సమృద్ధికి నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ రోజున నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఏ సమస్యను అనుభవిస్తున్నా సరే, ఏ నిందను అనుభవిస్తున్నా సరే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే బలిష్ఠులు బలవంతులుగా మార్చాలి, బలహీనులు బలిష్ఠులు అవుతారు, నత్తివారు గొప్పవారు అవుతారు, నాయకులు అవుతారు. కాబట్టి ఈరోజు మీరు ఏ సమస్యలు వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా ఇదిగో. మరి చాలామంది ప్రార్థన చేస్తారన్నమాట. ఒక ఆవిడ పాట పాడుతుందన్నమాట. ఏమనంట, మంచిగా అన్నీ బంగారం పెట్టుకుంది, అన్ని మంచి బట్టలు వేసుకుని ఆవిడ అంటుందన్నమాట, ఇదిగో దేవా నా జీవితం రిక్తహస్తాలతో నీ సన్నిధికి వచ్చాను. ఆవిడ వేసుకున్నదంతా బంగారమే. పాట ఏంటంట, రిక్తహస్తాలు, అంటే ఖాళీ చేతులతో నీ సన్నిధికి వచ్చాను దేవా. మ్యాచ్ అవ్వట్లేదు అక్కడ. ఈరోజు అందుకే మన ప్రార్థనలో మన యొక్క మాటలు మ్యాచ్ అవ్వకపోవటం వల్లే ఫలితాలు రావట్లేదు అనమాట. ఎందుకు బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, ఎందుకు బ్రదరు అంటే సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవట్లేదు, చేయవలసింది చేయట్లేదు. ఇదిగో ప్రార్థన ఇంకా అడుగుతున్నాం, ఎప్పుడు అడగటంలోనే ఉన్నా, అడిగి ఆగిపోతున్నా తప్ప పొందుకోవట్లేదు అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంట, ఖచ్చితంగా నా యేసయ్య చేసేసాడు, నా యేసయ్య ఇచ్చేసాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకుని లేనిది ఉన్నట్టు పలుకుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అదే నెరవేర్చబడతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు యేసయ్య చేస్తూనే ఉన్నాడు. ఈ యొక్క వైజాగ్ రావాలని ఆశపడినప్పుడు మాకు ఆశ అయితే ఉంది. మేమేం చేస్తామంటే పేపర్లో రాసి ఉన్నమాట, పలానా ప్లేస్లో మీటింగ్ పెట్టాలి దేవా, పలానా జరగాలని చెప్పినప్పుడు ఆవిడ ఎవరు తెలియదు మనకి, ఎవరు ఆదరిస్తారు, ఎవరు రప్పిస్తారు, ఎవరు సహాయం చేస్తారు అంటే ఊహించని రీతిలో దేవుడు మార్గాలను ఓపెన్ చేశాడు. అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరు గమనించాలి, నాకు అసలే
నేను 2010 ఏప్రిల్ 7 హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ రావటం నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, మరి నువ్వు హైదరాబాద్ రావాలి కాబట్టి నీకు మెయిల్ ఐడి ఉండి పంపించు, నేను టికెట్ పంపిస్తాను అన్నాడు. నాకు అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మెయిల్ ఐడి అని ఎక్కడో నేను ఒక డబ్బా మీద చదివాను. పోస్ట్ ఆఫీస్ డబ్బా ఉంటే చూడండి, లెటర్లు వేస్తారు, అలాగా మెయిల్ ఐడి అన్నట్టు చదువుని గుర్తుండి నేను 3 రోజులు మా ఊరంతా తిరిగినమాట, ఎక్కడన్నా మెయిల్ ఐడి ఉంటుందేమో అని చెప్పి. అంటే ఇంత డబ్బా ఉంటుందేమో అనుకున్నాను నేను. 3 రోజులు తిరిగాక నేను ఫోన్ చేసి, ఎక్కడా కనపడలేదు నాకంటే. ఎక్కడ కనపడుతుంది స్వామి, మెయిల్ ఐడి అంటే డబ్బా కాదు, ఇట్లా ఉంటుందని చెప్పాడు. ఓహో అని చెప్పి, నీకు కరెక్ట్ టికెట్ కాదు కానీ జనరల్ ట్రైన్ ఎక్కేసేసి జనరల్ టికెట్ తీసుకుని వచ్చేసి అన్నాడు ఆయన. ఇంకా మనకి ఏం చేస్తాం, జనరల్ టికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చామన్నమాట. అప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నన్ను మెయిల్ ఐడెంటిటీ తెలియని వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెడితే ఎవరైనా చూస్తారా? అసలు ఎలా పెడతారు చూసారా? అదే నేను చెప్తున్నాను. దేవుడు ఏం చేస్తాడంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి, హల్లెలూయా, జ్ఞానం లేని వారిని నిలబెట్టి వాడుకుంటాడంట. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. 200 రూపాయలతో హైదరాబాద్ వచ్చాను నేను, 200 రూపీస్ తోటి. ముందు వెనక ఏం తెలియదు, యూటర్న్ అంటే కూడా తెలియదు అనమాట. అటువంటి పరిస్థితులు వచ్చినటువంటి నన్ను దేవుడు ఈ విధంగా కొన్నాళ్ళైతే నేను తింటాకుండేది కదన్నమాట. అప్పుడు అత్యంత చౌకగా వచ్చేది పార్లేజీ బిస్కెట్ల ప్యాకెట్, ఎంత పొడుగు వచ్చేది, ₹10 పెడితే. మరి మీరు ఎవరైనా తిన్నారలేదు తెలియదు కానీ వాటర్లో పెట్టుకున్న తినేసేస్తే ఆకలి తీరిది అనమాట. అట్లాగా గడుపుతున్నటువంటి రోజుల్లో ఇంకా దేవుని సందులో గడుపుతున్నాను. నేను ఉండే రూము ఆర్ఎస్ఎస్ సభ్యుల రూమ్ అనమాట. అందరు ఆర్ఎస్ఎస్ ఉండేవారు కూడాను. వాళ్ళు భోజనం చేయాలంటే ఓం సహన ఉన్నత్తు ఇవన్నీ చెప్పమని రా, చెప్తే కానీ భోజనం చేయటకుండేది కాదు. ఈ బాధ ఏంటి ఇదంతా అని చెప్పేసి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుని సందికి వెళ్ళాలంటే పర్మిషన్ అడగవలసి వచ్చేది, దేవుల్లో ఉండాలంటే పర్మిషన్ అడగవలసి. ఇంత ప్రతికూల పరిస్థితుల్లో నడిచిన తర్వాత ఒకనొక రోజు సడన్గా నాకు నేనే ప్రకటించుకున్నాను అనమాట, నేను ఇక్కడ ఉండట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి నాకు నేను బయటకు వచ్చేసేసి అప్పుడు నాకు నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నాకు నేనే ఉద్యోగం ఇచ్చుకుంటాను. హల్లెలూయా. ఇదేం పద్ధతి? ఎవరో ఉద్యోగం కాదు, నాకు నేనే ఉద్యోగం ఇచ్చుకుంటాను అని చెప్పి నాకు నేనే జాబ్ని క్రియేట్ చేసుకుని అప్పుడు అలా చేయడం జరిగింది. నేను ఫిట్నెస్ ట్రైనర్ని, నేను ట్రైనింగ్ ఇస్తాను అని చెప్పి చేసినప్పుడు దేవుడు ఊహించని రీతిలో విస్తరింపజేసి దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం మీరు ఏం చేయాలంట, మీరు లోపరుచుకుని ఏలుబడి చేయాలి. హల్లెలూయా. నువ్వు ఏలుబడి చేయడం దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు లోబడి ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఆమేన్. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. హల్లెలూయా. 5 పైసలు బిళ్ళ మీకు ఎవరికైనా తెలుసో లేదో తెలియదు కానీ నాకు 5 పైసలు కూడా తెలుసు. నా ఫస్ట్ దేవుని సందా 5 పైసలు వేసి ఉండాను. కొన్నాళ్ళకి 10 పైసలు వేసాను, కొన్నాళ్ళకి పావలా వేసాను, ₹1 వేసాను, ₹1 వేసాను, ₹5 కాయిన్ కూడా వేసాను, ₹10 వేసేవాడిని, ₹100 వేసేవాడిని. అట్లాగా నిజంగా మనం దేవునికి ఇవ్వటంలో హెచ్చించబడే కొలది కూడా, దేవునికి దగ్గర అయ్యే కొలది కూడా, ఇచ్చే కొలది కూడా వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. హల్లెలూయా. ప్రియులారా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావాలంటే ఖచ్చితంగా మనం దేవునికి వెదజల్లుతూ ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటాం. నా జీవితంలో పెను మార్పులు ఎప్పుడు సంబంధించిన ప్రారంభించాయి ఏంటంటే, అందరూ ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారు ఎక్కడున్నారు తెలిసి కాలు కట్టుకెళ్ళి తెలుస్తారు. అలా కాదు, నేను పాస్టర్ గారికి ఇచ్చివ్వండి, ఆ చర్చిలో ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళని బ్లెస్ చేయటం, ఎవరైతే గిటార్ వాయిస్తారో వాళ్ళని బ్లెస్ చేయటం, ఎవరైతే పాటలు పాడతారో ఇలాగా చూజ్ చేసుకుని మొత్తం అందరినీ బ్లెస్ చేయడం ప్రారంభించాను. విచిత్రమైన విషయం ఏంటంటే, చాలామంది ఇచ్చి లాస్ పోతాం అనుకుంటారు చాలామంది. నో 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 ఇజుడి మీకు ఇవ్వండి, ఎలాగంట అణిచి కుదలించి దిగజారినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వడ్ల గింజ ఒక విత్తనం భూమిలో వేసామనుకోండి, 100 వడ్ల గింజలు బయటకు వస్తాయి. తెలుసా మీకు ఈ సత్యం? అలాగా నేనేం చేశానంటే ఇవ్వటం ప్రారంభించాను, విత్తడం ప్రారంభించాను, వెదజల్లడం ప్రారంభించాను, ఇచ్చే కొలది కూడా దేవుడు బ్లెస్ చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధి చెందడం, ఆశీర్వించబడటం ప్రారంభించాం. మరి మాకు చాలా క్లిష్ట పరిస్థితులు ఉండేటువంటి పరిచయ ప్రారంభంలో అప్పుడు ఏం చేసామంటే, ఎవరికైతే ఏదైతే లేదో అది కొనివ్వటం ప్రారంభించాం, ఇవ్వటం ప్రారంభించాం, అనేక పరిచయలను సపోర్ట్ చేయడం ప్రారంభించాం. విచిత్రంగా ప్రియులారా, ఇప్పుడు నా దగ్గరగా ఒక 20-25 lakhs ఎక్విప్మెంట్ దేవుడు ఇచ్చేసాడు నాకు. ఎవరిని అడగలేదు, ఏ స్పాన్సర్షిప్ని అడగలేదు, మాకు అది లేదు ప్రార్థన చేయండి, ఇది లేదు ప్రార్థన చేయండి అని ఉండదు. కొనేసిన తర్వాత అప్పుడు చెప్తాం అన్నమాట, దేవుడు ఇది మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే 10th క్లాస్లో నేను దేవుడి మీద ఆధారపడి చాలా ప్యాషనెట్గా, నాకు బ్లాక్ ప్యాంట్ అంటే చాలా ఇష్టం అనమాట, ఆశపడుతూ ఉన్నాను. అప్పుడు మాకు ఒకటే నిక్కర్ ఉండేది, చిరిగిపోయి దాన్ని కుట్టుకునేవాడిని, అదే వేసుకెళ్ళివ్వండి. అందరూ చూసి నవ్వుకునేవారు, ఎవడేమనుకుంటే నాకు ఎందుకు, నాకు ఇది ఉందని వేసుకెళ్ళివ్వండి నేను. అయితే బ్లాక్ ప్యాంట్ అంటే చాలా ఇష్టపడి ఆశపడి ప్రార్థన చేసుకుంటుంటే
నిక్కర లేనుడికి ప్యాంట్ ఎక్కడ వస్తుంది? కష్టం కదా. ప్రార్థన చేసుకుంటున్నాను. విచిత్రమైన విషయం, దేవుడు ఎలా కోరిక తీర్చాడంటే, ఒకరోజు నా అన్న ఫ్రెండ్ బ్లాక్ ప్యాంట్ కుట్టించుకున్నాడు. అది కుట్టించుకుంటే ఆడు వేసుకుంటే సరిపోవట్లేదు ఆయనకి. ఆయన ఏం చేశాడు, మరి ఫ్రెండ్ కదా మా అన్న కట్టుకు ఇచ్చాడు. పోనీ మా అన్నకన్నా సరిపోలా, మా అన్న వేసుకుంటే మా అన్నకు సరిపోవట్లేదు. ఒరే ఇలా రారా అన్నాడు. వేసుకున్నాడు. వేసుకుంటే సేమ్ నాకే కుట్టినట్టుంది ప్యాంటు. వేసుకున్నాక ఇంకెలాగుంటుంది, అయ్యి బాబు నాకు అసలే కావాల్సింది ఇదే అని అప్పుడు కూడా ఆన్లైన్ చేస్తున్నాను నేను. చర్చిలోను ఓ 10 మంది వచ్చేవారు అనమాట. స్పీకర్లు పైనుండి మొత్తం 5 కిలోమీటర్లు పడతాయి అన్నమాట. ఇలాంటి మైక్లో మాట్లాడితే అప్పుడు ఏం చేశాను, మరి సంతోషం ఆగట్లేదు కదా, మంచి షర్ట్ ఒకటి ఉంది దాని మీద వేసుకుని ఇన్సర్ట్ చేసి అంత మైక్ పట్టుకున్నాను. మైక్ పట్టుకుందులోకి ఇప్పుడు ఎలాగుంటుంది పరిస్థితి? ఆనందం ఆగట్లేదు అనమాట. ఆనందం ఆక ఈ మైక్లో చెప్పేస్తాను అనమాట, అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే ఇలా ప్రార్థన చేస్తున్నాను, బ్లాక్ ప్యాంట్ కావాలని ప్రార్థన చేస్తుంటే దేవుడు విచిత్రంగా ఇది అంతా స్టోరీ అంతా చెప్పాను మైక్లో. మొత్తం 5 కిలోమీటర్లు వినపడిపోయింది ఊరంతా. అది చర్చ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషం బాగానే ఉంది. మీటింగ్ ముగించి ఇంటికి వెళ్ళాను. తెల్లవారింది కదా. తెల్లవారికి ఇంటికి వెళ్ళాక మా అన్న గుమ్మాలో కూర్చుని ఉన్నాడు. ఇలా రారా అన్నాడు. అయ్యి బాబు, మా అన్న కూడా అప్రిషియేట్ చేస్తాడేమో అనుకున్నాను. వెళ్ళి అంటే ఎరా అడుక్కు తింటావా అన్నాడు. అయ్యి బాబు ఇంత మాట అన్నాడు ఏంటినా, అడుక్కు తింటాం ఏంటి, నాకు అర్థమవట్లేదు మాట. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇదేంటంటే, ఎరా నువ్వు చదువుకొని ఉద్యోగం చేసుకోకుండా ఇంటింటికి వెళ్ళి వాళ్ళేసే గుప్పుడు బియ్యంతో అడుక్కు తింటావా అన్నాడు. ఈ గుప్పుడు బియ్యం ఏంటో అడుక్కు తింటాం ఏంటంటే, అప్పుడు సిస్టమ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు, మనం వంట వండుకునే ముందు ఆ చేటలో బియ్యం వేసి రాళ్ళు ఏరుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారు, ప్రార్థన చేసి ఇట్లా ఫస్ట్ గుప్పుడు తీసి ఒక డబ్బాలు వేస్తారన్నమాట. ఆ వారం రోజులుగా డబ్బా నిండితే డబ్బా అట్టుకెళ్ళి చర్చలు ఇస్తారు. మరి ఇప్పుడు చేస్తారో లేదు తెలియదు కానీ సిస్టమ్, అప్పుడు మా చిన్నతనంలో సిస్టమ్ ఉండేది అనమాట. అలాగా పాస్టర్ గారికి ఇస్తే ఆ పాస్టర్ గారు ఒకడేమో అప్పుడు కేజీ 5 రూపాయలు ఎంత ఉంటుంది బియ్యం, ఒకళ్ళు 2 రూపాయల బియ్యం, ఒకళ్ళు 5 రూపాయల బియ్యం తెచ్చుకుంటే ఇవన్నీ బియ్యం కలిపి ఆ డబ్బాలు ఎత్తాయి. ఎలాగుంటుంది, ఎన్ని రకాల బియ్యం ఉంటాయి అవన్నీ. ఒకళ్ళు ఉప్పుడు బియ్యం తింటారు, ఒకళ్ళు పచ్చి బియ్యం తింటారు, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇవన్నీ డబ్బాలు వేసేట్టుకెళ్తే అది పాస్టర్ గారి పరిస్థితి. ఇదంతా చూసి మా అన్నయ్య అంటే వీడు పాస్టర్ అవ్వాలనుకుంటున్నాడని ఆయనకు అర్థమైందనమాట. వీడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు అంటున్నాడు, ఇది అంటున్నాడు, చదువు పక్క వెళ్ళిపోయేలాగా ఉంది వీడు అంటే. ఆయన ఉద్దేశం కూడా మంచిది, ఎవరైనా నువ్వు బాగా చదువుకోరా, ఉద్యోగం చేసుకోరా, బాగుపడరా అన్నట్టు చెప్పేది. దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చెప్పాడు అనమాట. ఎలాగంటే ఇలాగనమాట, ఒరే నువ్వు ఆ పాస్ట్ ఉద్యోగం చేసావంటే ఈ ఇంటింటికి వెళ్ళి గుప్పుడు బియ్యం అడుక్కు తినవలసిన పరిస్థితే వస్తుంది, నువ్వు అంతకు మించి పైకి రావు, కాబట్టి నువ్వు బాగా చదువుకో అన్న దాన్ని ఇలా చెప్పాడు అనమాట. అడుక్కు తింటావు ఏంటి అన్నాడు. అయ్యో అడుక్కు తింటావు ఏంటి అని చెప్పి అప్పుడు నాకు అర్థమైందనమాట, నువ్వు పాస్టర్కి అయ్యావు, నువ్వు చదువుకోకుండా అంటే నీ పరిస్థితి ఇలాగ ఉంటుందని. అమ్మ బాబోయ్, బల్బు వెలిగిపోయింది నాకు. అంతే, వెంటనే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా లైఫ్లో నేను ఎవరిని అడగను, ₹1 కానుక అడగను ఎవరిని కూడాను, అసలు నేను కానుకే పట్టను అసలు నేను ఎక్కడ కూడాను. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి అడుక్కోను, కానీ నీ పరిచయం చేస్తాను, నీ వాక్యాన్ని బోధిస్తాను, నీ పని నేను చేస్తాను. వాళ్ళ నా వెంట పడాలి, కానుకలు ఇస్తానని, వాళ్ళ నన్ను ఇబ్బంది పెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు అనుకుంటున్నారు? 10th క్లాస్లో తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం నా ఎంటైర్ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఎక్కడైనా చూడండి, లేకపోతే నేను ఎవరైనా ఫోన్ చేసి ₹1 అడిగినట్టు కానీ, ఒక్కరిని స్పాన్సర్ అడిగినట్లు కానీ, లేకపోతే నాకు సమస్య ఉంది మీరు సహాయం చేయని అడిగినట్టు కానీ, ఇంతవరకు నేను చేయాల్సింది కానీ అడిగింది కానీ నా హిస్టరీలో ఎక్కడా లేదు, రాదు, ఉండదు. హల్లెలూయా. మరి ఎలాగొచ్చేవన్నీ? మొదట నా రాజ్య నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. యెహోవా నా కాపరే, ఆయన నడిపించినట్టు నేను నడుస్తాను కాబట్టి నా వెనకాల ఏది కావాలో అది వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. ఫస్ట్ మీటింగ్ నేను ఇక్కడ బాక్స్ కొన్నాను, జనం పెరిగిపోయారు. లాస్ట్లో వినపడతలేదు అన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నెక్స్ట్ మంత్ కల్లా 2 బాక్సులు ఇచ్చినందుకు వందనాలన్నాను. నెక్స్ట్ మంత్ మీటింగ్లో 2 బాక్సులు అక్కడికి వచ్చాయి. ఎలాగొచ్చాయి ఏమో, ఎవరో కాబట్టి ఫోన్ చేసింది, ముక్కు మొక్కం తెలియని ఆవిడ, బాబు నీకు ఈ ₹1,00,000 దేవుడు ఏమంటున్నాడు. ఆమెన్. అంతే, నేను అడగలేదు, చేయలేదు, వచ్చాయి, కొన్నాం. అలాగా అనేకమైనటువంటి అద్భుతాలు నా జీవితంలో దేవుడు చేస్తూనే వస్తూనే ఉన్నాడు. ఆమెన్. ఒకరోజు బైక్ మీద నా భార్య పిల్లలందరూ వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ మా వైపు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే అప్పుడు అబ్రహాం టైంలో గుడారాలు మూసుకుని వెళ్ళేవారు కదా, మేఘస్తంభం ఎక్కడాగితే అక్కడ గుడారం వేసుకోవాలి. అలాగే మా పని కూడా ఎలా ఉందంటే, ఈ కెమెరా, లైట్లు, ఇవి, 2 పిల్లలు, నేను 4, ఇది అంతా కలిపి ఈ బైక్ అంతా ఇంత ఎద్దులుగా ఎలాగుంటుంది, రోడ్డు మీద అందరూ చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయ్యో ఇదేంటి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను అనమాట. ఇలాగే మీకంటే చాలా జనం వచ్చారు. అప్పుడు ఎక్కువ వచ్చాక స్టేజ్ ఎక్కి నేను ఏమన్నా తెలుసా, నాకు కారు లేదు, ఎందుకని కారు లేదు కాదు, నాకు కార్లు గిఫ్ట్లు నేను ఇస్తాను. ఆమెన్. నమ్ముతారు ఎవరన్నాను? వీడికి ఏమో కారు లేదు, బైక్ మీద వీడు వస్తున్నాడు, కారు గిఫ్ట్ ఇస్తాడంట అని అంటే నెక్స్ట్ మంత్ కల్లా ఏమైంది అనుకుంటున్నారు? ఈ మాట చెప్పాను కదా నేను. చెప్పిన తర్వాత దేవుడు అంటే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి నీ కారు ఆయనకి ఇచ్చే అన్నాడంట.
అంతే తెల్లారగట్ల ఆయన వచ్చేసాడు. ఆ కారుకి మొత్తం ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకుని వచ్చి మా ఇంటి దగ్గర పెట్టేస్తే తాళం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకొచ్చి నేను వేసుకొచ్చి చూసారా, ఏ అమ్మాయిలు కట్టలేదు, ఏ లోన్లు తీసుకోలేదు, ఏ సంబంధం లేదు నాకు. బైబిల్లో వాక్యం ఉంటుంది, మీరు కట్టని ఇళ్లను స్వతంత్రించుకుంటారు, నాటని చెట్ల ఫలాలను. ఈ వాక్యాలు బైబిల్కే పరిమితం, మన జీవితంలో నెరవేరవు ఎప్పుడును కదా. పట్టుకోండి, ప్రార్థించండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నా జీవితంలో నెరవేరబడ్డాయి, సజీవ సాక్ష్యం నేను. హల్లెలూయా చెప్పాను నేను. వచ్చింది ఆ కారు ఇస్తే అన్నాను, ఎవడన్నా ఎంత కోపడతాడు బ్రదర్, ఈ కారు నాకు డ్రైవింగ్ నేర్చుకోవటం మాత్రమే, కొన్నాళ్ళే ఉంటుంది నా దగ్గర అని అంటే ఆయన ఏమనుకున్నాడు ఏంటి తెలియదు. కానీ నిజంగా ఆ కారు నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. వచ్చిన తర్వాత సడన్గా నా చర్చికి వస్తున్నటువంటి ఒకరికి పిలిచి నేను ఇది నీకు గిఫ్ట్ పట్టుకుపోని ఇచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇయుడి మళ్ళీ త్వరలో ఒక అద్భుతమైన సాక్ష్యం మళ్ళీ చెప్తాను. నేను ఇచ్చి లాసిపోయింది ఎప్పుడూ లేదు. నా దేవుడు నా చాలా గొప్పగా ఇచ్చిస్తూ ఉన్నాడు, విస్తారపరుస్తూ ఉన్నాడు, అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ లాజిక్ ప్రియులారా. ఇచ్చేవాళ్ళు చేయ ఎక్కడ ఉంటుంది? పైన. తీసుకునే వాళ్ళు చేయ నేను పైవాడుగా ఉండాలి. పైవాడుగా ఉండాలంటే ఇవ్వాలి. ఇచ్చేవాళ్ళు చేతులు పైన ఉంటాయి, ప్రార్థన చేసేవాళ్ళు చేతులు, చేయించుకున్న తలకాయలు మనం అందరం కింద వాళ్ళే కదా. చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి కదా. కాబట్టి మనం ఎలా ఉండాలి? పైవారుగా ఉండాలంటే ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి, పెట్టేవాళ్ళుగా ఉండాలి, వెదజల్లే వాళ్ళుగా ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పెట్టేవాళ్ళుగా చేస్తాడు, పోషించేవాళ్ళుగా చేస్తాడు, ఫలించేవాళ్ళుగా చేస్తాడు, విస్తరించేవాళ్ళుగా చేస్తాడు, అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆశీర్వించబడ్డారా? ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఇంకొక అద్భుతమైన వర్తమానం ఉంటుంది మరలాను. మనకి ఇంకా మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. మీరు అందరూ కలిసి ప్రార్థించాలి. మరి సంపూర్ణ రాత్రి ప్రార్థన మీకు తెలియకుండానే గడిచిపోతుంది. చక్కగా మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. లేచి నిలబడండి, ఒకసారి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.